శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి చేత రచింపబడిన శ్రీ రామాయణ కల్పవృక్ష ప్రవచనాల్లో భాగంగా అయోధ్యకాండలో చివరి ఘట్టం అనసూయాఖండం మీద శ్రీ ఎన్వి అనంతకృష్ణ గారు ఇవాళ 8వ తేదీ డిసెంబర్ గాయత్రి భవనంలో జరిగే ప్రవచనం వారు న్యాయవాద వృత్తిలో హైకోర్టులో న్యాయవాద వృత్తిలో ఉన్నారు. మన ఈ వేదికకి సుపరిచితులు. వారి యొక్క ప్రవచనాన్ని ప్రారంభించవలసిందిగా ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతం శుచిస్మితం దేవం నిస్సీమమహిమాన్వితం కవచం శిష్యగణస్య భిషజం భవరోగిణాం ఆత్మజ్ఞానప్రదాతారమవాంగ్మానసగోచరం సద్యసిద్ధికరం గురుం నమామి స్వాత్మనాయకం. యత్రైవ యత్రైవ మనో మదీయం తత్రైవ తత్రైవ తవ స్వరూపం. యత్రైవ యత్రైవ శిరో మదీయం తత్రైవ తత్రైవ పదద్వయంతే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. రామాయణ కల్పవృక్షములో అయోధ్యకాండలో అనసూయాఖండము యథాశక్తి చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఈ కార్యక్రమంలో నాకు భాగస్వామ్యం కల్పించినటువంటి కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇక కథాభాగంలోకి వెళ్దాం. నిన్నటి రోజున భరతుడు రామ పాదుకల్ని తీసుకువచ్చి నందిగ్రామంలో ఉంచి అక్కడ వాటికి పట్టాభిషేకం చేసి రాముడే స్వయముగా అక్కడ ఉన్నాడా అన్న రీతిగా పాదుకలకి రాముడికి అభిన్నంగా చూస్తున్నటువంటి భాగవతోత్తముడైన భరతుడి గురించి తెలుసుకున్నాం. ఇవాళ అనసూయాఖండం చెప్పుకునే ప్రయత్నం చేస్తా. శ్రీపతి వాణీపతి కృత రూపాన్వేషణ విధా నిరూపిత తత్వ పాపవనీ దహన శిఖా వ్యాపారమహస్క శత్రుహా విశ్వేశ అని ప్రార్థన చేశారు ఈ ఖండము ఆరంభమునందు. యథాప్రకారంగా మనం గమనించినట్లయితే విశ్వేశ్వరుణ్ణి సంబోధిస్తూ రాసినటువంటి ధ్యాన శ్లోకము లాంటి పద్యం మనకి ప్రతి ఖండం ముందు కనపడుతోంది. ఇందులో కూడా శత్రుహ అనేటటువంటి పదము చాలా ప్రధానమైన పదముగా నాకు అనిపించింది. ఏ శత్రువులు? అంతఃశత్రువులు. ఈ అంతఃశత్రువులు ఎందుకు పుడతారు అంటే, త్రిగుణములు గనక వాటి యొక్క చేష్టల ద్వారా మనకి అనేకమైనటువంటి భావ పరంపర, సద్భావములు, దుర్భావములు అన్నీ కూడా ఉంటాయి. కనుక అలాంటి త్రిగుణములు లేనటువంటి వాడు శత్రుహ. ఈ త్రిగుణములు లేనటువంటి వాడు ఎవరయ్యా అంటే అత్రి. ఆయన సహధర్మచారిణి అయినటువంటి అనసూయాఖండం కాబట్టి ఈ శ్లోకము కూడా, ఈ పద్యము కూడా ఈ కథాభాగాన్ని సూచిస్తున్నట్టుగా ఉన్నదని నాకు అనిపించింది. చిత్రకూటోద్యాన చిక్కణ తరు పత్రకాసిత ఛాయల యదుపు వలన నీలాంబదోదర
స్నిగ్ధమౌ రఘురాము దీర్ఘతను కాంతి తెగువ వలన క్ష్మాదేవతామూల గర్భశైశిర రేఖలము జానికి కంటి హద్దు వలన మాల్యవతీపయో మధుర శైత్య విమిశ్రమగు గాలి చాళుళ్ళ ఎరవ వలన ఒడ్డుకొని సందులనున్న ఎడల దూసికొని సూదులంబలే ముసులారి తరణి జరటాతపమ్ము లుద్ధరములగుచు పర్ణశాలాంగణమ్ములు బారుదెంచి అని ఇక్కడ జరుగుతున్న ఘట్టం ఏంటంటే, భరతుడు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత పర్ణశాల దగ్గర ఉన్న పరిస్థితిని చెబుతున్నారు. ఎలా చూస్తుందయ్యా అంటే, ఆ సీతమ్మ వారు చూస్తున్నారట. ఏమని? దూరమ్ము చన్న బంధుగల వంక కనులు సన్నగా చేసి కనుచునున్న. ఎలా చూస్తుందంటే కనులు సన్నగా చేసి చూస్తుందిట. ఈ కనులు సన్నగా చేయటం ఏమిటండి అంటే, మనకిది అనుభవమే. ఎవరైనా వెళ్ళిపోతే దూరంగా ఉన్న వాళ్ళని చూడాలనుకోండి, మనము ఇలా కళ్ళు పెట్టి కళ్ళు చికిలించి చూస్తాం. ఆ కళ్ళు చికిలించడం అనే అంశాన్నితో సహా స్వామివారు ఇక్కడ దీన్ని ప్రస్తావన చేస్తున్నారు. ఇది చదివినప్పుడు నాకేమనిపించిందంటే, ఈ భాగం చదివినప్పుడు ఈయన కల్పవృక్షం రాయలేదు. ఈయన కల్పవృక్షం రాశారంటే అబద్ధం. ఈయన కల్పవృక్షములోని ప్రతి అంగుళము అనుభవించారు. ఆయన కళ్ళ ముందు సీసా సాక్షాత్కారం జరిగి ఉంటేనే ఇంత నిశితమైన పరిశీలనతో తాను ప్రయోగించగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలా చికిరించి ఎందుకంటే చికిలించి చూస్తే చాలా దూరం, కొంచెం దూరం కనపడుతుంది మనకి. అలా చూస్తూ ఉన్నదిట. అలా చూస్తూ ఉన్న ఆమెని కాంచె సౌమిత్రి తిరిగి పర్ణశాలకు వచ్చాడు వాడు తాను. ఆ సౌమిత్రి చూశాడు, లక్ష్మణుడు చూశాడు. లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే అగ్నిగృహంబునందు రాముడు కూడా చాలా విచార నన్నకు పాదాభివందనంబు ఆచరింప. అక్కడ ఉన్న రాముడికి కూడా ఆయన పాదాభివందనం చేశాడండి. చేసిన తర్వాత ఇక వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెబుతున్నారు. అని చెబుతూ, 4 వైపులం ధారణి కూతునం గనక తమ్ముని గన్నుల బృచ్ఛ చేసి. రాముడు 4 వైపులా చూశాట, సీత ఎక్కడైనా కనపడుతుందా అని. కనపడలే. అప్పుడు తమ్ముడిని కన్నులతో పృచ్ఛ చేసి, తమ్ముడిని కళ్ళతోటి వదిన ఎక్కడుంది అన్నట్టు అడిగాట. అడిగితే సాలారు చిరంగణ నిలంబడి ఉండగా గంచనేగుచున్ బంధువులెల్లరిప్పగిది వచ్చిని వెళ్ళిరి. ఈ బంధువులంతా ఇలాగా వచ్చారు, వెళ్ళారు. గురున్నెగుల్ పొందిన గుండియే తరుణి పోయిన దారునే చూచుచుండగా 100 మంది స్వామి అనుంగు జవరాలి మనస్సు దేర్పగా సుందర మొక్క యూహ పొడసూపి వనింబెడపట్టి ఏగుచున్. ఆవిడ ఆ వెళ్తూ వచ్చారు, బంధువులంతా వచ్చారు, అత్తలు వచ్చారు, మరుదులు వచ్చారు, అందరూ వచ్చారు, చూశారు, వెళ్తున్నారు. ఆవిడ వాళ్ళు వచ్చిన తర్వాత ఎంత లేదన్నా మన ఇంటికి చుట్టాలు వచ్చి వెళ్తే కొంచెం మనసు చికాకు పట్టం అన్నది సామాన్యం. అందులో వీళ్ళు 14 ఏళ్ళు ఇక్కడ ఉండాలి. వీళ్ళకి వెళ్ళే అవకాశం లేదు. వాళ్ళు వస్తేనే దర్శనం, వీళ్ళు వెళ్ళి దర్శించే అవకాశం లేదు. ఆ మనసు ఇదిగా ఉన్నప్పుడు ఆయన అన్నట, దూరముగా ఏగి వనిన్ వారేగిన దారి తిరిగి వచ్చెను మృదు మందారూఢ హాసవదనుడు శ్రీరాముడు సీతతోడ చెప్పుచు వచ్చెన్. ఇక ఇలా కాదయ్యా, మనం ఒక పని చేద్దాము. ఈ చిత్రకూట పర్వతం ప్రాంతం అంతా కూడా, ఈ ప్రాంతం అంతా కూడా ఒకసారి మనం అలా తిరిగి వద్దాము అని చెప్పి ఇక తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాడు రామచంద్రమూర్తి సీతమ్మ వారిని. ఎందుకు అంటే ఆ మనసు కొంచెం ప్రశాంతత చెందుతుందని. అని మృదు మందహాసమున భూమి దుహిత మృదు పాణిలతల మేకొని తొలగంగ దీంచుచుండ రాముడు విదేహ రాజ్య ప్రచార విభవముగంచున్. పోయి ఈ భాష చూడండి ఎంచక. పోయి తచ్చిత్రకూట పర్యంత ధాత్రి వెండి వెన్నెల నెత్తురు వెన్నెల పసుపచ్చని తొగరువన్నెల నెలరాజజుగులు జిరిధాతు దేశంబులు తిరుగుచు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆ చెట్లు, ఆ ధాతులు ఏవేవి కనపడుతున్నాయి అవన్నీ ఆ పరిసర ప్రాంతాన్ని అంతా కూడా తిరుగుతూ నేరేళ్ళు, లొద్దుగలు, ప్రియంగులు, పనసలు, మారేళ్ళు, ఆ ఉండే దొరికే ఫలాలు, ఆ చెట్లు అవన్నీ కూడా చూసుకుంటూ వాళ్ళు ఆ నడుమన చూసుకుంటూ ఏదో చెప్పుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళి
చిత్రకూటదరి కేళి సిద్ధ సాధ్య యక్ష కిన్నెర కామినులరుదెంచు జానకీరాములకును లజ్జా విమిశ్ర భక్తి నొడ్డిగలన్ సతులు పట్టుచుండ. వీళ్ళు వెళ్తుంటే ఆ చిత్రకూట పర్వతం మీద సిద్ధులు, సాధ్యులు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు వీళ్ళందరూ కూడాను వాళ్ళు అక్కడ వాళ్ళ ఆనందాల్లో వాళ్ళు ఉన్నారు. అవన్నీ వాళ్ళను చూపిస్తూ వీళ్ళని చూసి వాళ్ళు కొంచెం సిగ్గుతో తల వంచుకు వెళ్ళటము, ఆ ఘట్టాన్నంతా ఆయన వర్ణిస్తున్నాడు. అక్కడ వాళ్ళు తిరుగుతున్నటువంటి సీతారాములు వెళ్ళినటువంటి ఆ ప్రదేశాలు, ఆ వివరాలన్నీ చెబుతూ అట్లాగా వెళ్తూ పెట్టిన వేది ఓలే, అక్కడేదో ఒక చక్కగా చప్టా చేసి ఇదేదో మన కోసమే పెట్టిన వేదికలాగా ఉన్నదే అనిపించిన ఒక ప్రదేశంలో తలపెట్టిన కోరిక ఓలికన్ శిలా పట్టమొకండు, ఒక శిల గాంచి చూసి రఘువంశ మహేశ్వరమూర్తి అంటే రాముడు తా జగత్ పట్టపురాణికి శ్రమము వాయగా. ఇక పాప ఇవన్నీ తిరుగుతూ ఉంటే తల్లికి అలసట కలిగిందిట. అందుకని కాసేపు ఆ శ్రమ తగ్గటం కోసమని అక్కడ కూర్చోపెట్టి అచ్చట కూరుచుండి ఇట్టట్టు చరించు చిట్లనియే ఆనన తైక్ష్ణ్యము కొంత తోపగన్. ఆవిడ మొహంలో ఆ తీక్ష్ణత, ఆ అలసట కనపడేటప్పటికీ అక్కడ బండ మీద కూర్చోబెట్టి కాసేపు సేద తీరవమ్మా అని చెప్పాడు అని ఆ ప్రదేశాలన్నీ పరిచయం చేస్తూ రాముడు అంటున్నట్ట, నీవును మా సౌమిత్రియు, నువ్వు మా సౌమిత్రి అంటే లక్ష్మణుడు, నా వెంబడి నుండి చూచినావో లేదో ఈ విశ్వ సర్వ వైభవం ఆవిష్కృతమైన ఎట్లే అతివా నాకు. మీరిద్దరూ నా పక్క నుండి ఇదంతా నాకు చాలా హాయిగా ప్రశాంతంగా ఉన్నది అని చెప్పుకుంటూ వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ అవన్నీ తిరుగుతున్నారట. ఈవిడ సీతమ్మ వారు అంటోంది రాముడితో సరదాగా ఆ తిరిగే సందర్భంలో. రాముడు ఇట్లా అన్నాడు కదా, రాముడిని చూసి సీత అంటోందిట, సాకేతం అది ఎప్పుడు తిరిగి పోమా, మనం సాకేతపురానికి ఇంక తిరిగి వెళ్తాం కదా. అప్పుడు తాతపాదుని ఎవరిని, వశిష్ఠ మహర్షిని, వశిష్ఠుని ప్రశ్నింతు అడుగుతా, అరుంధతి అవ్వపై తచ్చుద్ధాంతరంగంబునందు ఎప్పుడే అనుమానమున్ తగిలిన తోరంపు నీకంచును. ఈవిడ వశిష్ఠుడిని అడుగుతుంటండి, అమ్మా అరుంధతి అవ్వ మీద నీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా అని నేను వెళ్ళిన తర్వాత ఈ ప్రశ్న ఇక్కడ ఎందుకు వెయ్యాలి అసలు? సందర్భం ఏమిటి అంటే భావి కథని సూచించటం అన్నది కావ్య రచనా శైలిలో ఒక లక్షణం. అది ఇక్కడ వారు ప్రదర్శిస్తున్నారు. రాబోయేటటువంటి అనుమానం ఆ ఘట్టమంతా కూడా ఇక్కడ ఒక చిన్న స్పర్శలు అలా చేసి ముందుకు వెళ్తున్నారు. నేనొక దానిని చూచితి, ఒకదాన్ని నేను చూశా, మానసమున వేరుగాగ మన్నింతువు నీవైనను నాలోలను నీవైనను నీలోన నేనయ్యారే కాన నిముసమ్ము చూడక నిలువలేరు నిన్ను నత్తలు మువ్వురు నిన్ను వదిలి వారు పోవగ వారల భాగ్యమెల్ల స్వార్థ పరులాలనైననే యాచికొంటి. వాళ్ళందరూ అత్తలొచ్చారు వెళ్ళారు అని ఇంకా నేను నిన్ను చూసుకోవాలి నువ్వు నన్ను చూసుకోవాలి అనే విధంగా వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తూ అక్కడ ఉన్నటువంటి రాళ్ళు, ఆ పువ్వులు వాటితో ఆడుకుంటూ అట్లా చెట్టాపట్టాలు వేసుకుని వాళ్ళంతా అదంతా తిరుగుతూ ఉంటూ అక్కడ ఒక రేవును చూశారటండి. ఆ తిన్నెలు, ఆ ఇసుక తిన్నెలు అవన్నీ కూడా చూశారట. చూసి అక్కడ ఉన్నటువంటి ఏనుగుల్ని వాటన్నిటితో చూస్తూ ఆడుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉన్నారట. చిన్నరి సయ్యాటగా నీరు చిమ్మి ఇట్లా నీళ్లు చల్లుకుంటూ వాళ్ళు ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. వెళ్ళిన తర్వాత ఈ నీళ్లలో చూసిన తర్వాత అక్కడ ఒక మొసలి కనపడింది. దీనికి కనపడేటప్పటికీ రామచంద్రుల వారు ఏం చేశారంటే సీతమ్మ వారిని వెనక్కి తీసుకొచ్చి అక్కడ ఒక గట్టు మీద కూర్చోబెట్టి మళ్ళీ గబగబా వెళ్ళాట నీళ్లలోకి. ఎందుకయ్యా వెళ్తున్నట్టు సమాధానం చెప్పడు. గబగబా వెళ్ళాడు, నీళ్లలో దిగాడు. తత్కాలవేగ సమాయాత వివృత వదననొక్క మొసలింగాంచి, వివృత వదన అంటే నోరు బాగా తెరుచుకున్నటువంటి మొసలిని చూశాడు. చూసి సీతాదేవి నా ఒడ్డు మీద కూర్చోపెట్టి మళ్ళీ నీళ్లలోకి దిగాడు. దిగి ఏం చేశాడు అంటే 2 బాహువులతోటి 2 దవలలు లాగి పట్టుకున్నట్ట దాన్ని. ఇది చెయ్యకుండా దవడలన్ బాహువులు చాచి తివిచి పట్టే లాగి పట్టుకున్నాడు. ఆ మొసలి ఏం చేయాలి? అప్పుడు విడిపించుకోవాలి. అడ్డముగా నీదుచుండిన అట్టి మొసలి నిలువుగా బడి తల్ల కిందులుగనుబడి
పార్శ్వముల పడి గగ్గోలు పడి ఇన్ని ఇబ్బందులు పడి స్వామి తప్పించుకొనటేక పల్లటిల్లి ఇక స్వామి బలాన్ని తాపకలేక పల్టీలు కొడుతూ ఉన్నదిట. అయిన తర్వాత ఇక ప్రాణం పోతుందిరా దీనికి అనే సందర్భంలో ఆయన ఏం చేశాడు, స్వామి దాన్ని తోసేసాట అవతలకి. తోస్తే అప్పుడు అది కొంచెం తెప్పరిల్లి అంటోందిట ఆ మొసలి, మాట్లాడకుండా దవడలు వేటాడదు స్వామి, నన్ను మాట్లాడనీయకుండా నా దవడలు పట్టుకున్నావు చూసావా స్వామి, మన వినిపింపంగా నీ చోటి ఖరీదించి నీకు ఒక విషయం చెబుదామని వచ్చాను ఇక్కడికి, నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు, నీకు ఒక విషయం చెబుదామని వచ్చాను ఇక్కడికి. ఏమిటది? ఎత్తిన నోటికి గడవేసి తేమనుందు నా తండ్రి. నోటికి తాళం వేసేసినట్టు చేస్తే, గడే వేసినట్టు చేస్తే నేనేం చెప్పుకోవాలయా స్వామి అంటుంది. నిన్ను తినవచ్చినాను అనుకోను, నిన్ను తిందామని వచ్చాను అనుకున్నావు, నీ వెద నెంచితి కాని స్వామి, నిన్ను తినుటకు దౌడ విచ్చుకొని తెచ్చిన సర్వ వియత్పదంబు చాలనిది. నిన్ను తినాలంటే మొత్తం సర్వ వియత్పదం నోరు అంత తెరిచినా కూడా, ఆకాశం అంత నోరు తెరిచినా నువ్వు సరిపోవయ్యా. ఏమండి, కనపడుతున్న రాముడు ఆజానవాహుడు 6 అడుగుల పోని 10 అడుగులు వేసుకుందాం, దానికి ఆకాశం తెరవాలా అంటే ఆ మొసలి పాత్రలో ఉన్నటువంటి జీవుడికి కూడా, ఆ జీవుడు కూడా స్వామిని పరమాత్మగా గుర్తెరిగాడు అనే విషయాన్ని మనం గమనించాలి అని. ఖరుండు దూషణుండు లగ్నక వృత్తులు లంకలోన నీకును గల వైరభావమున్కున్ ప్రభు జాగ్రత్త భద్రమయ్యడిన్. ఇక్కడ ఖరుడు దూషణుడు అని 2 ఉన్నారని రాక్షసులు, వీళ్ళు లంక తాలూకు వాళ్ళు. మీకు వాళ్ళలోంచి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెబుదామని నేను ప్రయత్నం చేసేది, ఇంకేం కాదండి, ఈ లోపల నన్ను మీరు అన్నాడు. సరే అయిపోయింది అని ఆ తలకిందులైన మొసలి నీళ్లలోకి వెళ్ళిపోయిన తర్వాత రఘురావుడు అనుకున్నట, క్రూర జంతువు కదా అని చెప్పి నేను ఇట్లా చేశాను అని విచారగ్రస్తుడై ఒడ్డుకొచ్చాడు. జానకీదేవి ఆ రాముడు ఒడ్డుకొచ్చిన తర్వాత అంటోంది, కడు మంచి బాగాయే గాని ఇంకెప్పుడు కావలనంచు నిట్కట్టు గాని కొన్ని తెచ్చుకొనబోకుడి. ఇక ఇప్పుడైతే ఆ మొసలు విడుచుకున్నావు, బయటకు వచ్చావు, బాగానే ఉంది, ఎప్పుడు కూడా ఇంకిట వెళ్ళి మాటికి ఇలా చేయకండి. ఎలాగైతే ఒక భార్య మామూలుగా తెలుగు భార్య తెలుగు మొగుడు తిడుతుందో సరిగ్గా అదే భాషలో ఆవిడ మాట్లాడింది. ఇట్లా ఇప్పుడు చేస్తారు కానీ ఇంకెప్పుడు చేయవాకండి ఇట్లా అంది ఆవిడ. తెచ్చుకొనున్నట్టు బోకుడి, ఇంతసేపు నా ప్రాణాలు ప్రాణాలలోన లేవు, నా ప్రాణాల్లో లేవయ్యా, తీరమునకు వచ్చినారనుకుంటే, మీరు తీరానికి వచ్చారనుకున్నా, ఇంతలో మళ్ళీ ఏగినారు, మరలనేగుట ఏలమని అందిన మొసలికై ఇంతగా వగచుటేలా. సరే వెళ్తే వెళ్ళావయ్యా, ఆ చచ్చిపోయిన మొసలి కోసం ఇంకా ఎందుకు ఏడుస్తున్నావయ్యా అంటుంటే చెబుతున్నాడు, అంత జాలిగుండె అయినప్పుడు అది ఎట్టు జంతువు అయినా దాన్ని చంపనేలా? నీకు జాలిగుండు ఉందయ్యా, దాని మీద జాలి పడుతున్నావు, అది ఏ జంతువు అయితే అయింది, నువ్వు ఎందుకు చంపేదాన్ని అసలు, చంపి ఆడవడం ఎందుకు అంటుంటే అనినన్ స్వామి వచించే. స్వామి అంటున్నట, ఈ గతిని గంగానేక తీరంబులన్ గొనిపోదు ఈ మొసలి చంపున్ వారినంచెంచి దానిని దోరించితి. ఇక్కడికి వచ్చి గంగానదిలో స్నానం చేసే ఋషులు తపస్సులు వీళ్ళందరూ వస్తూ ఉంటారు కదా, ఈ తపస్సు చేసిన వాళ్ళు వాళ్ళ స్నానాలు కదా వచ్చినప్పుడు ఈ మొసళ్ళు అవన్నీ వచ్చి వాళ్ళని పీకు తింటాయేమో అని భయానికి దాన్ని చంపేశా. పాపమా మొసలి కానీ మంచిది. మనం అంటామే వాడు అన్ని బాగానే ఉన్నాయి కానీ కొంచెం తిక్కలోడరా అంటామే, అలా ఆ కాని అనే తెలుగు శబ్దాన్ని ఎంత చక్కగా వాడారో చూడండి. ఇక్కడ పాపమా మొసలి కానీ మంచిది, ఈ కానలో ధనుజుల్ పెక్కురు వారిని గురించి భద్రం పంచు చెప్పెంజుమి. ఈ కానంలో చాలా మంది రాక్షసులు ఉన్నారయ్యా అని చెప్పి నాకు చెప్పిందయ్యా అని చెప్పిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఇంకా పైకి వెళ్ళి ఆ కొండ మీద ఉన్నటువంటి వింత వింత విశేషాలు, ఆ కథలు, అక్కడ కనపడే బొమ్మలు, వాటి యొక్క గుహలు, ఆ వైనమంతా చూసుకుంటూ వాళ్ళు అలా కిందకి దిగికొచ్చుకుంటూ వస్తున్నారట. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రకరకాల కుడ్యాల మీద ఉన్నటువంటి చిత్రాలు అవన్నీ చూసిన తర్వాత జానకీదేవి ఆ చిత్ర పరంపర అంతా చూసి ఇట్లా అంటోందిట, నేనింత వ్రతచర్య నీకయి పూనలేదుమ పూనినట్లుగా నుగ్రు కొరకు. అంటే అక్కడ శివుడికి సంబంధించినటువంటి కథా విశేషాలన్నీ కూడాను చిత్రాలుగా కనపడ్డాయని చెప్పి ముందు
ఒక 15-20 పద్యాల్లో ఆ ఘట్టాలన్నీ వర్ణించారు. మనం సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ఘట్టాన్ని వివరంగా చెప్పుకోకుండా చూశారు అని మాత్రం చెప్పుకుందాం. నేనింత వ్రతచర్య నీకై పూనలేను, ఎట్లా ఉమ పూనినట్లుగా, పార్వతీదేవి పూనినట్లుగా ఉగ్రు కొరకు శివుడి కోసం. నీ విల్లు నీ చేతనేయుండే అట్లే కానగవచ్చు. ఓహో పినాకమిద్ది నీ చేత భగ్నమౌ నా చాప మెటులుండెనటం చూడు. త్రిపుర సంహారమిద్ది సౌమిత్రి వదనంబు ఛాయగా దోచు. నీయన ఎవ్వరో శరవణభవుండు అని ఆ లక్ష్మణుడి మొహంటండి. ఆ శరవణుడు చూస్తే లక్ష్మణుడు గుర్తుకొచ్చాడు ఆవిడికి. శరవణుడికి ఇక్కడ చిన్న విషయాన్ని మనం ఒక్క నిమిషం ఆగాలి. పార్వతి శివుడికి చేసినట్లుగా నేను నీకు చేయలేను అంటే రాముడు శివుడితోటి పోలుస్తోంది, తనని పార్వతితో పోల్చుకుని చెబుతోంది. శరవణుడిని లక్ష్మణుడిని శరవణుడితో పోలుస్తోంది అంటే లక్ష్మణుడి మీద పుత్ర ప్రేమ తప్ప ఇంకా ఏ విధమైనటువంటి ఇది లేదు అనే విషయాన్ని లక్ష్మణుడిని శరవణుడితో పోల్చడం ద్వారా ఒక అద్భుతమైన ప్రయోగాన్ని ఇక్కడ మనకి ప్రదర్శించారు విశ్వనాథ వారు అని చెప్పి ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉంటారు. వెళ్ళిన తర్వాత అంత వారలు స్వాధు లజ్జాభితృప్తి వేళ గదులుచు నటనట విశ్రమించుచు అచటచటనేగుచు నఖిలవనంబు కైవసము చేసుకున్నట్లుగా చరించి వీళ్ళిద్దరూ కూడా అక్కడక్కడ ఇక్కడ తిరిగారు అక్కడ తిరిగారు ఆ చెప్పడం లక్షణం. అతడట తిరుగుతూ అక్కడిక్కడ విశ్రమిస్తూ వాళ్ళ మొత్తం ఆ వనమంతా వాళ్ళ కైవసము చేసుకున్నట్లుగా తిరిగారట. అంటే ఏది వదిలిపెట్టకుండా మొత్తం అంతా తిరిగారు. కైవసం చేసుకోవడం అంటే అది. తిరిగారు. తిరిగి వచ్చిన తర్వాత అలా వచ్చి అక్కడ హాయిగా విశ్రాంతి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఓ చెట్టు కింద కూర్చున్నారట వీళ్ళు. మూలంలో లేనిది చిన్న కల్పన అలా ముందుకు తీసుకెళ్లారు. ఇది చిత్రకూట పర్వతం. ఇక్కడ అనేక రకములైన వృక్షములు ఉన్నాయి. వీళ్ళు చెట్టు కింద కూర్చున్నారు. ఇక్కడ కోతి రావటం సహజమే కదా. అక్కడ తల్లి కూరుచున్న తరు శాఖలందున కోతిరాజొకొండు కూరుచుండే. వీళ్ళు వెళ్ళిన వనం ఏ చెట్టు కింద కూర్చున్నారని చెప్పడానికి కూడా ఈయన ఏం చెబుతారంటే అశోక వృక్ష మూలం మీద కూర్చున్నారని చెబుతారు. ఇక్కడ అక్కడ ఒక కోతి కూర్చునిందిట. మనకి భావి కథని ఎంత చక్కగా సూచిస్తున్నారో చూడండి. తల్లి కూరుచున్న తరుశాఖలందున కోతిరాజొకొండు కూరుచుండే. కూరుచున్నట్టి ఆ కోతిరాజుకు జానకమ్మ గనిన సంబరము కలిగి. మరి హనుమంతుడికి తల్లి కనపడ్డప్పుడు కలిగింది సంబరమే కదండి. ఆ సంబరాన్ని ఎంత చక్కగా కథాభాగములో అతికినట్లు కాకుండా తెచ్చిపెట్టినట్టు కాకుండా అందులో సరిగ్గా కూర్చున్నట్టుగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉరిమి పండ్లిగిలించి ఆ కోతి చేష్టలన్నీ చెబుతున్నారు. అక్కడ హనుమ రేపు సుందరకాండలో చేయబోయే విన్యాసాలన్నీ ఇక్కడ చూపిస్తున్నారు మనకు ఒక్క క్షణంలో. ఉరిమి పండ్లిగిలించి ఉయ్యాలలూచి శాఖాగ్రభాగంబు దాహళప్పళించి కుప్పిగా నెగిరి లాంగూల సంస్ఫోటన ప్రకట ఘాతముల భత్రములు రాల్చి యాదృచ్ఛికాపచయంబు చేసిన రెమ్మ చప్పి దౌడలతోడ చప్పరించి సాంద్రకేశములలో జనగోళ్లు పోనిచ్చి కంపితం మూరు భాగంబు గోకి నగము కొంతమేర దిగి కొంతమేర ధారణికి దూకి జనక రాజ కూతు ముందు నృత్యమాడ భూసుత భాసిత భయ విఘ్నమయ్య బడలిపోయి. ఇవి ఇన్ని చేస్తుంటే ఆ భూసుత భయపడింది టండి. సీత కూడా రేపు అదే చెయ్యబోతోంది. కానీ ఆ ఘట్టం కాదు, ఇది ఇక్కడ చాలా సహజమైన సన్నివేశం. కెవ్వున కేక పెట్టగా మృగీ నయనాగత వీధికంతగా దవ్వుననున్న స్వామి పరిగెత్తుకొచ్చాడు. ఆయన తానై శ్రద్ధగా నేరినట్టి ఆ పువ్వుల జార విడిచి ఆయన పూలు ఎడుతున్నాడు పాపం. అక్కడ ఈవిని ఇక్కడ కూర్చోబెట్టి అవన్నీ వదిలేసి పరిగెత్తుకొచ్చాడు. శరాసనముక్త పాణి అయి ఆ విల్లును పక్కన పెట్టి, ఎందుకు కోతి మీదకి విల్లు ఎందుకు? శరాసనముక్త పాణి అయి రివ్వున వట్టి చేత బెదిరించే, ఇట్లా హెష్ హెష్ అని కోపడుతున్నట్ట. వట్టి చేత బెదిరించే
ప్లవంగమ సార్వభౌమునిన్ గోలాంగూల మహేశ్వరుండతడు కన్గొసల్ నిమీలించి దంతాళిఘట్టన రావ మేదురముగా ధాత్రీస్థలింద్రొక్కి మేఘాలీఢంబగు గర్జగా శిరమునన్ హస్తద్వయంబు చేర్చి వన్యాలీలాధ్వమునం జనన్ ధరణీకన్యాభీతి పాయం జనన్. అంటే ఎంతో శ్రమతో పడి రచించినట్టు జానకీదేవి పాలస్కంద చంద్రరేఖ కూడా ఉన్న తిలకం, ఈ రాముడు ఆడికి తిలకం దిద్దాట చక్కగా చంద్రరేఖలాగా, అది ఈ భయానికి వచ్చిన చెమటతోటి మొత్తం అంతా కరిగిపోయింది చూసేట రాఘవుడు. ఎంత చక్కటి ఊహండి. అంటే ఈ పద్య రచన చేస్తున్నప్పుడు స్వామికి కళ్ళ ముందు ఆయన కనపడకపోతే ఇంత వివరముగా రాయటం కుదురుతుందా? కుదురుతుందండి. అంటే ఇంత అద్భుతమైన కల్పన చేయటం అసాధ్యము కదా. ఇది కల్పన అయితే అసాధ్యము, కనపడితే అదృష్టము. ఇది వారి యొక్క ప్రతిభ అని. ఔరా వానర మెక్కడిట్లనిన భీతాహమ్మను రాచపుట్టువు నీకే తగునంచు. ఈ కోతిని చూస్తే భయపడ్డ గొప్ప రాచపుట్టుక నీదని చెప్పి ఎగతాళి చేస్తున్నాడు రాముడు. చేసి జానకి నవపాలంబున స్వేదముందుడుచుచును, ఆ చెమటను తుడుస్తూ నవ్వించుచు చాలునింక వనీయానమటంచు. ఇక చాలే మనం తిరిగింది చాలే, ఇంటికి పోదాంపా అని చెప్పి ఇంటికింజనంగా నామెను ఒప్పించుచున్. ఇంటికి పోదాం పదా అని ఆమెను ఒప్పిస్తున్నట్ట. ఇవన్నీ నేను మాట్లాడుతున్నానా అమ్మా లేకపోతే పద్యం చదువుతున్నానా అంటే రెండూ చేస్తున్నా. ఇప్పుడు చదువుతున్న ప్రతిదీ పద్యమే. ఆయన ఇంత హాయైన భాషలో మనకి ఈ పద్యాలు అందించారు. వాళ్ళు ఏం చేశారంటే పర్ణకుటీరం మేగారు. సౌమిత్రి ఏర్పరిచిన సర్వ సంభారాలతో ఉన్న అక్కడ పరిచయం అన్ని చేశారు. ఆ రోజు చేయాల్సిన క్రతువులు చేశారు. రామచంద్రుడు ఏం చేశాడు అంటే ఆవిడ భోజనం చేసిన తర్వాత సీత తొడపై తల చేర్చుకుని నిద్రిస్తున్నట్ట. అప్పుడు ఇంద్రుడి కొడుకు ఒకడు ఉన్నాడు. వాడు కాకిగా వచ్చి అక్కడికి వచ్చాడు. వచ్చి ఇంద్రుని కొడుకు కాకము అని వచ్చి అక్కడికి వచ్చి ఆ ఎండబెట్టిన ఆమిషఖండములకు జోరదు సీతా పయోధర సోనితంబు. ఈ ఎండబెట్టినటువంటి మాంసపు ముక్కలకి సరిపోదుట ఏమిటి? సీతా పయోధర సోనితంబు రుచి మరిగినట్టు లెడద ఎరచి గ్రహింప ముక్కు చాచుక తల్లిపై మొనసి దూకి. ఆ తల్లి పెదవుల్ని కొరకడానికి దూకేట ఈ కాకాసురుడు. తాను అట్టిట్టుల దూగినన్ బతికి నిద్రాభంగము. నాని ఇట్లా కదిలిందనుకోండి సీతాదేవి, రాముడేమో తొడ మీద తలబెట్టుకు పడుకున్నాడు. తాను అట్టిట్టుల దూగినన్ పతికి నిద్రాభంగమవును. హస్తకాష్టానంబాయదు కాకి, కర్రతో విదిలిస్తే పోవట్లేదు కాకి. భూమిసుత వక్షస్థానమున్ ముక్కునం దానై జీరును. పాసిపోవు ఖగమా ధాత్రీ సుతోర్రసు రక్తానన్ వాకలుగట్టే దుష్ట బలిభుక్. ఇక్కడ మళ్ళీ బలిభుక్ అన్నా కాకే. కాకి చుంచు పరిమ్లానమై, ఆ కాకి ముక్కుతో పొడి చేయటప్పటికీ ఆవిడకి ఇక్కడంతా రక్తం కారటం మొదలెట్టిందిట. వైదేహి ఆవిడ కొంతకాలం పరిజ్ఞానంగా ఉన్న రేఖ విస్ఫోటముగా చేసి తను ధ్వాంక్షము అన్నా కాకే. ధ్వాంక్షత్రోటి కాష్టాహతింజేవంబాయదు. కర్రతో విదిలిచ్చినా పోవట్లేదు, అంచెలంచెలుగా వస్తుంది. మళ్ళీ వెళ్తోంది, విదిలిస్తే పోతుంది, మళ్ళీ వస్తుంది, విదిలిస్తే వస్తుంది. అట్టట్టంచు ఖర్జువేధాకృతి రెక్కలన్ విద్రుచుకొంచు దుష్ట కాపంబొగిన్. ఇక మొహమంతా ఎర్రబడిపోయింది. ఆ మామూలు కన్నులు, లేత కన్నులు ఎర్రగా తయారైన సీతకి తడిసిపోతోంది, తడి చీరంటింది. ఇలా ఉన్నటువంటి విషయంలో స్వామి నిద్ర లేచాడు. లేచి చూశాడు అమ్మవారిని. చూసేటప్పటికీ ఆ వివరణ వైపోయిన మొహం కనపడుతోంది, రక్తం వస్తున్నటువంటి రొమ్ము కనపడుతోంది. ఏంటిది, ఏమైంది అని అడిగి వెంటనే అదన్ని అద్దుతూ ఆ దుష్టచర కాకము వంక చూపినన్. ఆ కాకి వల్ల ఇదంతా జరిగింది అని చూపించింది. అప్పుడు తన ప్రియురాలి రొమ్ము కర తామరసంబు నుత్తరీయమ్మును గొని పెనునెత్తురద్దుచును గోడిగా వచ్చాడు వాయసంబు. మళ్ళీ వాయసం అన్నా కాకే. ఉషని విదిలింప
ధ్వాంక్షము మహాప్రభు పల్కును లెక్కసేయకే జనకజపైకి వాలి వరుసం జిరకుండ యొకండు దీసినన్. ఎన్నిసార్లు విధించినా ఇది పోవట్లేదు. అప్పుడు ఎందుకు పోవట్లేదయ్యా అంటే, బ్రహ్మదత్త వరంబు దర్పము ఆ కాకి, బ్రహ్మ వరం ఇచ్చాటి కాకి, అందుకని ఆ దర్పంగా ఉంది. అది ఊది వారించు స్వామిని గైకోదు. ఈ విసురుతూ ఊతున్నాడు పోపు ఉషుషని, అయినా పోవట్లేట. గోదువోలెన్ అంటుకయున్న విభుండు కోపఘూర్ణితాక్షుండు కన్నెర్ర కొసగజూచి. కోపం వచ్చింది ఇంకా రామచంద్రుడికి. అప్పుడు ఈయనకి తెలిసింది విషయం, ఇలా కాదయ్యా మేస్టారు, ఇది సామాన్యమైన కాకి కాదు అని తేల్చేశాడు. ఫస్ట్ సామాన్యమైన కాకము తా మనుజులపైకి వచ్చే తాకునే, ఇది ఏదో మాయ కాకి, ఇదేదో మాయ రకమైన కాకి, దీనికి ఈ మాత్రము చాలదంచు ఎరిగాడు. దీనికి ఇట్లా ఉషులు కర్రలతో బెదిరిస్తే పోయే రకం కాదు ఇది, దీనికి ఇది సరిపోదు అని ఒక నిర్ణయానికి వచ్చాడు స్వామి. ఏం చేశాడయ్యా అంటే, విభుడొక్క గడ్డిపోచను, ఒక గడ్డిపోచ తీశాడు అక్కడిది, అభిమంత్రించుచు, దాన్ని అభిమంత్రించాడు. సకృత్ ప్రజాఖిల శక్తి ప్రభవ దురాగ్రహ దారణ విభా పటువు దాని మీద విడిచెన్ కడకున్. ఇహ దానికి అభిమంత్రించి దాని మీదకి విసిరేశాడు ఆయన స్వామి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అస్త్రము శస్త్రము అని రెండు ఉంటాయి. శస్త్రము అంటే మనం వేసే మామూలు బాణాలు, అవి బాణం కానీ గద కానీ ఇవన్నీ శస్త్రాల్లోకి వస్తాయి. మంత్రపూతములు కాదు, మంత్రముతో ప్రయోగించబడ్డవి కాదు, అస్త్రములు మంత్రముతో ప్రయోగించబడినవి. అయితే ఎక్కడికి ప్రయోగిస్తారు అంటే లక్ష్యము మీదికి ప్రయోగిస్తారు. ఆ లక్ష్య మంత్రించి ప్రయోగిస్తే లక్ష్యాన్ని భేదిస్తుంది, అది అంతవరకే దాని పని. కానీ రామచంద్రుడు వేసిన బాణము దాని పరిస్థితి ఉండి, తొలగిచనిన మరి తొలగియుచను, ఈ తప్పుకుపోయాడా అది తొలగిపోతుంది. బడి తొలగక సూటిగా తానై చనుబోవన్ సూటిగా తానై మలిగి వెనుదిరిగి మలసినర. దూరంగా వెళ్తుంటే అది దూరంగా పోతుంది, మళ్ళీ సీతయ్య దగ్గరకు వస్తుంటే మళ్ళీ మీదకి వస్తుంది. ఇలా జరుగుతూ ఉన్నది. ఇట్లా పరిగెడుతూ వెళ్తూ వస్తూ 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 ఉంటే తన వెంట వచ్చు బాణము తన ప్రాణము గొంచుబోదు, తరిమి తరిమి వెంటనే వచ్చుదోడ వచ్చుయు తను చంపదు చంపునట్లు దర్శ్యము చేయున్. అది చంపదు, చంపేటట్టు బెదిరిస్తోంది, ఎక్కడికి పోతే అక్కడికి వస్తుంది, ఎటు పోతే అటు వస్తుంది. ఇది కేవల లక్ష్య భేదకములే కాదు, ఆయన సంకల్పము ఏ విధంగా చేస్తున్నాడో ఆయన అస్త్రం ఆ విధంగానే నడుస్తూ ఉన్నది. ఇది రాముని యొక్క బాణానికి ఉన్నటువంటి గొప్పతనం అని. పోని ఇది వెంట వస్తుంది కదా, పోని ఊరక వెంబడి రాని అని ఊరుకుండిరా, తెరకలలో గమరెడు మాంసంబైనను లోగుమ్ము పెట్టినట్లయ్యన్. లోపల కుమ్ము పెట్టినట్టయింది. ఈ తెలుగు పదం చూడండి ఎంత చక్కగా మన కుమ్ము పెట్టినట్టయిందిరా అంటామే, సరిగ్గా కుమ్ము పెట్టినట్లయ్యన్. ఆయనకు తట్టుకోలేకపోతున్నాడు, పొడిస్తే గొడవలిపోతుంది, అది వెంట వస్తుంది, దాని వేడిని తట్టుకోలేకపోతున్నాడు. ఎండబెట్టిన మాంసంబు నిన్ని ముక్కలిట్లు ముక్కున గరుచుకొంచునేగంత చేటు మూడెను ఎట్ల చేతు నేను బ్రహ్మదత్త వరంబు దర్పమున నేను. నాకు బ్రహ్మ ఇచ్చినటువంటి వరానికి ఆ దర్పంతో నేను చేసిన దానికి నా పరిస్థితి ఏమిటయ్యా నాయన అని అది చాలా ఇబ్బంది పడుతూ ఉందిట అని. ఆ విధంగా అది ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏ విధంగా జరిగింది అని ఆ కాకాసర వృత్తాంతాన్ని అంతా దానికి పడ్డట్టు అది పడే ఇబ్బందులన్నీ కూడాను హాయిగా వర్ణించారు. వర్ణించిన తర్వాత చల్లారన్ తనమేనహో రఘుకుల స్వామి రమావల్లభ ఎల్లం ప్రాణములిట్ల పట్టినవి గూళ్ళీపాటి కారుణ్యమా ముల్లోకంబులకున్ భవత్ ప్రతిభయే ముందయ్యే కందయ్య నా వల్లం బిచ్చుక కంటే కొంచెమగుదున్ బ్రహ్మాస్త్రమానాపయిన్. ఏమండి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తారటండి అనే సామెత తెలుగులో ఉంది కదా మనకి, చక్కగా తీసుకొచ్చి ఇందులో పద్యంలో పెట్టాడు ఆయన పెద్ద ఆయన. బిచ్చుక కంటే కొంచెం అగుదున్, ఎందుకంటే ఇది కాకి కదా, పిచ్చుకన్నా కొంచెం పెద్దదని నేను అంత ఇంకేం లేదు. నాపయిన్ బ్రహ్మాస్త్రమా నాపయిన్ అంటాడు.
నా మీద బ్రహ్మాస్త్రం వేస్తావయ్యా అంటే, నీ చేత వినాగ గరికపోసయునాడదట యాడబుచ్చిన ఇట్లా వీచ పయోది శ్రీ చల్లార్పక తగ నగ్నిరేఖ రఘుపతి అని ఇక కాళ్ళ మీద పడి నన్ను క్షమించమని ఏడుస్తుంది. ఏడుస్తే ఈ ఇషీక మర్యాదను వెంబడిందరిమిరా హరయింపక నన్ను జావగా నీయదు, నన్ను చంపదు, ప్రాణముల్ నిల్పుము నీ దయ పాదుకొల్పుచున్, అయ్యా నన్ను రక్షించు, నీ దయ నా మీద చూపించు అని ఆ కాకి ఏడుస్తే రాముడు అంటాడు, అన్నీ బాగానే ఉన్నాయి కానీ నేను ఆడిన మాట తప్పను, నా అస్త్రం వృధా పోదు కనుక నాదు వ్రతము పాలింపాలి కదా, మరి నేను వేసిన అస్త్రానికి దానికి ప్రయోజనం ఉండాలి, నేను ఇది చేస్తే నేను వేసిన ఫలితం లేకుండా పోతుంది, మరి నా మాట సంగతి ఏమిటి, ఎలా చెయ్యాలి అని అంటే అప్పుడు ఆ కాకి ఒక కన్నొక్కటి తీసుకోవయ్యా స్వామి అని అడుగుతుందిట. కన్నొక్కండు గ్రహింపవే భవదిశీక స్థానమయ్యున్న నా సన్నాగ్నేయ శిఖాగ్రరేఖ నయనస్థానంబునంజొచ్చినన్ కన్ను నట్లుగా నున్న దగ్గికొన్ని రేఖ ధూమ మేపారె మింటన్నా నా బహువాయసారవ దురంత క్లేశమై పోల్చినని అని ఆ ఏడుస్తూ ఆ కాకిట్లా దుఃఖంతో అడిగితే అప్పుడు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు మళ్ళీ. అప్పుడు అంటుంది, ఇక్కడ చక్కటి ప్రయోగం చూడండి, తప్పదు లేదు తల్లి దంతాల నొక్కిన శిశువు బుగ్గ మీద చిటిక పడదే. తల్లి దగ్గర పాలు తాగుతున్నవాడు ఇప్పుడు రొమ్ము కొడిచాడు కదా, అక్కడ పొడిచాడు కదా, ఆయన అంటున్నాడు తల్లి రొమ్ము పాలు తాగడానికి వచ్చినప్పుడు దంతాలతో కొరికాననుకో చిన్న బొగ్గ మీద చిటిక వేయదా తల్లి, అలాగే వెయ్యమ్మా నాకు అని. అది కాదు కానీ తల్లి ఇది చెప్పు, మనం ఎంత హాయిగా తెలుగులో అది కాదు కాని తల్లి ఇది చెప్పు. ఇది ఒక చక్కటి తెలుగు ప్రయోగం. గడ్డి పరక ఇది పై జగముల్ పదరించి తిప్పెనే ఈయుదార చాపంబు స్వామి యూనుటయేలా అని అడుగుతూ అక్కడికి జరిగింది. ఆ ఘట్టం అక్కడ ముగిసిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు అట్లా గడుస్తూ ఉన్నాయి, కొన్ని దినంబులు గడుచుతున్నంత. ఇక్కడ పరిస్థితి ఎట్లా వచ్చింది, వీళ్ళు ఎక్కడున్నారు, చిత్రకూట పర్వతం మీద ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నది ఏమిటయ్యా అంటే వైదేహిగాంచి, ఈ వైదేహి సీతమ్మ వారు తపస్వికాంతలోకము అమ్మ వంటైనదా అని అడుగరు. అమ్మ వంటైందా అని తపస్వికాంతలు ఎవరు సీతమ్మ వారిని అడగట్లేట. అంటే పక్కవాళ్ళు మామూలుగా ఇరుగు పొరుగు వారు మామూలుగా మాట్లాడటం అనే సందర్భాలు కనపడట్లేదు. వంటైందా అమ్మ, ఏంటి ఇంకేం చేస్తున్నావు, మీ ఆయన ఆఫీస్కి వెళ్ళి ఇవన్నీ అడుగుతాంగా, అలా వంటైనదా అని అడగరు. జానకి ఆశ్రమ సరస్సునందు ఆ పక్కనటువంటి కొలంలో స్నానానికి వెళ్తే రేవుకు నొండిగ్గిరారు. ఈవిడ స్నానం చేస్తున్నదా, వాళ్ళు ఎవరు వచ్చి కనీసం అక్కడ స్నానం కూడా చేయట్లేదు, దిగట్లేదు ఆ నీళ్ళల్లోకి. ఆహా, రాఘవేశ్వరుని దూరమునగాంచి తపస్సులు అతివలు గుసగుసలాడుతున్నారు. ఈ రాముడిని చూశారనుకోండి, వాళ్ళు పక్కకి వెళ్ళి గుసగుసలాడుతున్నారు. ఈయన మీద ఏం చెప్పుకుంటారో తెలియదు. సౌమిత్రిని చూసి నిశ్చల విస్తృతములైన కరుదమ్ములేపారగాంచుతుంది. సౌమిత్రిని చూసి పాపం వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. సీతని పలకరించరు, సీత స్నానం చేసే చోటికి వీళ్ళు రారు. రాముడిని చూస్తే గుసగుసలాడుకుంటున్నారు, లక్ష్మణుని చూస్తే పట్టించుకోవట్లేదు. ఇలా అర్థం కాలేదు స్వామికి. ఏమిటి అసలు ఇది, ఎందుకు వీళ్ళు ఇలా మారిపోయారు అనే ఒక చిత్రమైన పరిస్థితి ఏర్పడితే ఇటులుండగా కారణం బెరుగరాక రాముడు ఒకనాడు కులపతి ప్రసిద్ధ గృహము చేరి, కులపతి దగ్గరికి వెళ్ళాడు. కులపతి అంటే ఎవరంటే ఏ గురువు దగ్గర అయితే సుమారుగా 1000 మంది విద్యార్థులు అంటే వేదాధ్యయనం చేయడానికి ఉంటారో అటువంటి వారిని ఆ 1000 మంది విద్యార్థులకు పాఠం చెప్పాయని కులపతి అంటారు. అలాంటి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆశ్రమవాసంలో ఉన్నటువంటి ఆ కులపతి దగ్గరికి వెళ్ళి ఆయన అన్ని మంచి చెడ్లు అడిగాడు, స్వామి మేమిటు వచ్చుటాదిగను, మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీ సర్వ ఋషి సంఘము మీ భార్యలు మేమటన్న యద సామీచీన్యమై భావన, మా మీద మంచిగా ఉన్నారు, ఇన్నాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేదు, మాతో హాయిగానే ఉన్నారు మీరు. అలాంటి స్థితి ఈ కొన్నాళ్లుగా ఏమో మున్పటి తీరు కనపడదు. స్వామి ఏమి హేతుత్వమో
ఎందుకు ఇలా జరుగుతోంది, ఇంతకు ముందులాగా మీరు ఎందుకు ఉండట్లేదు మాతోటి అనే ఒక ప్రశ్నని చేశాడు శ్రీరామచంద్రమూర్తి ఆ కులపతితో. అని మీది తప్పు, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మేమేం చేసాం అనట్లే. పసిది సీత గురించి చెబుతున్నాడు ముందు. పసిది వివాహమౌ మొదలు పాసి ఎరుంగదు నన్ను లిప్తయున్. నన్ను పెళ్ళైనప్పటి నుంచి ఒక్క లిప్తకాలం కూడా నన్ను విడిచిపెట్టి ఉండలేదండి. కిసలయ దేహ నేను అడవికింజనుదేర విదేహజాత సాధ్వ సమతి తాను ఒత్తునని వచ్చెను కాదనలేకపోయి తిని. రమ్మంటే నేను వస్తానన్నది, రమ్మని చెప్పారు, కాదనలేకపోయా. దొసగ ఏది ఏనియుంజననే తొయ్యలి ఎందు వచింపుడి ప్రభు. మా సీత ద్వారా మీడై ఏమన్నా అపచారం జరిగిందా చెప్పండి స్వామి. కాదు. పావనమైన వంగసము, వంగసమెల్లను బ్రహ్మవేత్తలవు. ఇక ఆ కులం గురించి చెబుతున్నాడు. ఎట్లా? మంచి వంశము, అందులో ఉన్న వాళ్ళందరూ బ్రహ్మవేత్తలే. బ్రహ్మవేత్తలు కోవజనించు అయ్యనుగాను కూతురు పెంపకమెల్లనట్టిదే. మంచి చక్కటి పెంపకంలోనే పెంచబడింది. శ్రీ వినయాద్ది మీ ఎడజేయద ఇంచుకైన లోపము. ఆవిడ మీ ముందు లోపం చేస్తాను నేను అనుకోవట్లేదు. ఎట్లే వెలియై ప్రమాదము ఘటిల్ల చెప్పవగదే ఋషి. ఆవిడ ఇంత మంచిదేనే, సరిగ్గానే ఉంటుంది, మరి మీరు ఎందుకు మమ్మల్ని వెలివేస్తున్నారు, కొంచెం చెప్పకూడదా అని చెప్పి ఋషులు అడుగుతున్నాడు. సరే, అది సీతమ్మ వారి పరిస్థితి. ప్రాణం బెల్లను ప్రేమ చేత చిగురింపన్ లోకమో పాడో సిసి నాకేటి కటంచు మమ్ముంబడి వచ్చెన్ తమ్ముడా తల్లి స్వామి నిక్కమ్ము సుమిత్ర యోగ్యతము. సుమిత్ర యొక్కకు పుట్టినటువంటి ఆ సౌమిత్రి లోకం మంచి అనుకుంటుందో చెడు అనుకుంటుందో నాకు సంబంధం లేదు, లోకంతో నా సంబంధం లేదు, చిచి తీసవతలబడే, నేను అన్నగారి దగ్గరికి వెళ్ళి సేవ చేసుకుంటా అని మాతో వచ్చాడు. ఏ వంక మా వశంకరక్ష నిర్వ్యాజ మహోపకారిణికి. ఎటువంటి కారణం, ఇప్పుడు నాకు వచ్చి సేవ చేయాలంటే ఎందుకు చేయాలి, ఇగో నీకు చేస్తే నాకు 1000 రూపాయలు వస్తాయి అంటే కారణం. ఏ వ్యాజము లేదు, ఏ కారణం, నిర్వ్యాజముగా ఆయన సేవ చేస్తున్నాడు లక్ష్మణుడు. ఆ సంతానం ఈ తమ్ముడు వీళ్ళందరినీ మేము ఏమైనా తప్పు చేశామా అని అంటే ఆ కులపతి అంటున్నట్ల, ఓయి నాయన ఎంత మాట అన్నావు, సీత ఏమి, సౌమిత్రి ఏమి, నీవేమి, ఇవన్నీ ఆయన మామూలుగా మనతో మాట్లాడుతున్నట్టే ఉంటాయి. ఓయ్ నాయన ఎంత మాట అన్నావు, సీత ఏమి, సౌమిత్రి ఏమి, నీవేమి, మీరు ఋషులు కాకున్న గద పగ ఋషులయందు. మీరు ఇక్కడ ఋషులుగా లేకపోతే కదయా ఋషుల మీద శత్రుత్వం రావడానికి. మీకు ఋషుల మీద శత్రుత్వం వచ్చిందో, తప్పు చేశారో, దోషం చేశారో అంటే మీరు ఋషులే. మీరు ఋషులు కాకపోతే కదా మాకు దోషం చేయడానికి. అయితే మీరలు వచ్చిన మా పాలారూఢంబుల జ్యోతల ఆరక నిచ్చున్ మీరింతనున్న నిట సశరీర స్వర్గములు సర్వ ఋషుకులమందున్. ఏవండి, వీళ్ళు ఇక్కడుంటే సర్వ ఋషుకులానికి సశరీరులుగా స్వర్గములో ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారట. అంటే వీళ్ళు దైవీ శక్తులు అనేటువంటి విషయాల భావన వాళ్ళకు కలిగింది అనే భావాన్ని మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ కరుడను ఒక రాక్షసుడు ఉన్నాడండి. వాడు ఎట్లాంటి వాడంటే మూర్తిగొన్న మిత్తి అయి తిరుగువాడు, మూర్తీభవించిన మృత్యుదేవత వాడు. ఎవరిని తపస్సులు చేసుకోనీయడు, ఎటువంటి శుశ్రువాల్ని పాడు చేస్తాడు, హోమాలు చేయనీయడు. ఇక తర్వాత ఎలా పడితే అలా ఏడిపిస్తూ ఉన్నాడు. అంచేత జరుతులైన ప్రమాదంబు సంఘటిలిన నువ్వు గింతంత వ్రతలుప్తి నివ్వటిల్లిన గాంచి నియమములు సడలని నేచి మునులు ప్రాణములు గొందరా ధూర్త రాక్షసులు. స్నానం చేద్దామని తటానికి వెళ్ళారా, వాడు ఒకడు వస్తాడు. ఎట్లా వస్తాడు? గ్రాహాననన్ అంటే మొసలిలాగా వస్తాడు. ఇంకోడేం చేస్తాడు? వ్యాఘ్రాననుడు, సింహం పులి బొమ్మలో మొహం బయటకు వస్తాడు. అంటే రకరకాల వేషాల్లో వచ్చి భయపెడుతూ ఉన్నారు. ఏ పని చేద్దామన్నా మమ్మల్ని ఇట్లా ఉంచట్లేదు. అందుకని ఇక్కడి నుంచి ఊరులెత్తుకొని ఏకగా నెంచుచుంటివి, ఈ ఊరంతా ఖాళీ చేసేసి మేము వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకున్నాం అని
చెబుతాడు. అంటే మేమందరం కలిసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, వాళ్ళ బాధ భరించలేక ఈ పక్కన ఇంకొక కొద్ది దూరంలో ఇంకొక వన ప్రదేశం ఉంది, అక్కడ క్షేమంగా ఉంది, మేము అక్కడికి పోయి ఉందాం అనుకుంటున్నామని ఓ స్వామి 10 సార్లు చెప్పి తిని మీ రుజ్యోతితానంత భాషా సంపన్నులు వారికేమి అని కట్ట ఈ కులంబంధు విశ్వాసంబూనగ జయజాల విడిపోవంజాలరీ బ్రాహ్మణులు మీ సీత పరిదీన మోహన దృశ మిథ్యాభియోగంబునన్. మీరు కూడా ఇక్కడి నుంచి చక్కగా ఖాళీ చేసి వెళ్ళిపోయే ప్రయత్నం చెయ్యండి. మీరును వీడిపోవగాలేరు, నేను మిమ్మి వీడిపోవగాలేను, మీకు నాకు నడుమ కాకుండా చేశాడు కడకు సూపు దితిజులను మిమ్ముల గుర్చి సాధించుని. మీరేం భయపడకండి స్వామి, నేను వాళ్ళని చంపుతాను అని చెప్పి అన్నా కూడా ఇవన్నీ కాదయ్యా, మేము బయలుదేరతాం అని చెప్పి వాళ్ళు అందరూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ మిగిలింది ఎవరు? మేము వెళ్ళిపోతున్నాం, మీకెవరు తోడుండరు, మీరిద్దరు అన్నదమ్ములు, ఆ ఒక్కతే ఉంటుంది, ఆలోచించుకో, మీరు కూడా ఇది ఖాళీ చేసి వెళ్తే బాగుంటుంది అని చెప్పి సలహా చెప్పారు. వాళ్ళ మా నాన్న వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక 10 రోజులు గడిచింది. అక్కడ మట్టి గోడలు మాత్రం మిగిలినటువంటి వ్యవహారాలనే కనపడుతున్నాయి. ఆ ఊరంతా చూసేటికి రామచంద్రుడు అంటున్నాడు, రామచంద్రుడు ఏమంటున్నాడంటే, తిరుగమోత గింజలను విదేహజాత పోయి అడిగేడు పొరుగైన పుట్టరాదు. ఏమంటే పోపేసుకోవడానికి తిరగమాత గింజలు కావాలండి అడగడానికి పోవడానికి పక్కన ఎవరు లేక తిరుగుమోత గింజలను విదేహజాత పోయి అడిగెడు పోరైన పుట్టరాదు. ఋషుల దారిన ఋషలేగి ఋషు సహాయం లేను తమ్ముడ జనకత కేమితోడు అని. పైగా ఇది ఒకటి, ఇక్కడ ఉన్నాయంటే ఎవరు లేరు, తోడు ఎవరు లేరు, కనీసం తిరగమోత గింజలు అడుక్కునేందుకు కూడా పక్కన ఇంట్లో ఎవరు తోడలేరు. ఇది ఒక కారణం, ఇది పక్కకి పెట్టు. రెండో ప్రధానమైన కారణం ఏంటంటే, పైగా ఈ స్థలమా అయోధ్యకి చాలా దగ్గరగా ఉంది. ఎప్పుడు మళ్ళీ భరతుడు వచ్చి నన్ను అడుగుతాడో తెలియదు. ఇప్పుడైతే వెళ్ళాడు, ఎట్లా కూడా పంపించేశాను ఈసారికి. మళ్ళీ కొన్నాళ్ళు మళ్ళీ మనసు పుట్టి పరిగెత్తుకు వచ్చాడు అనుకోండి, అప్పుడు ప్రజ వాళ్ళందరూ వచ్చి రావేయంచు ప్రార్థింతు ఆగ్నోఘృతులు మరి ఏటికో మమత నాకు చిత్రకూటంబునన్ అప్పటికి తృప్తిపడిచనే ఎప్పుడో కొన్నెగలు పుట్టి ఏతెంచి నను గప్పిన రమ్మని భరతుడు తప్పించుకొనగ మరలదా ప్రళయం బగున్. మళ్ళీ వాడొచ్చి కనుక నన్ను అయోధ్యకు రా అని చెప్పి తగులుకున్నాడా, వాడిని తప్పించి కూడా నాకు ప్రళయం అవుతుంది అన్నాడు. ప్రళయం అవుతుంది అంటే వెళ్తాననలేదు, వెళ్లకుండా ఉండటానికి ఎలా ప్రయత్నం చేయాలో తెలియని పరిస్థితి గురించి చెప్తున్నాడు. చెప్పిన తర్వాత దీనికన్నా అన్నిటికన్నా ఉత్తమం ఏంటంటే ఈ ఎడ వీడిపోవుటయే. ఈ ప్రదేశాన్ని వదిలేసి వెళ్ళటమే. ఈ ఎడ వీడిపోవుటయే ఎన్ని విధంబుల ఎంచి చూచినన్ శ్రేయము. ఇది వదిలేసి వెళ్ళటమే మనకి శ్రేయస్కరంగా ఉంది. వీడుటికేమి కష్టము, వెళ్ళటానికి ఏమి ఇబ్బంది ఉంది? మా యనుజుండు గోడలిడు మొన్నొకడన్నది మామకీనమై మా యమ్మ ఇచటనున్నది ఈ ఎడ దుఃఖించినది ఇదే స్మృతి పోనీ ఈ ఎడ వదిలిన మరచియే పోయేదనాయంత వగపు పుట్టిన వార్తలు. నేను ఇక్కడ ఒక్కడమే ఉన్నామనుకోండి, ఏం చేయాలో తెలియదు అనుకోండి, ఇలా వెళ్తూ ఉంటాం. చూస్తూ ఉంటే ఇంకేం లేదు, మాట్లాడేందుకు మనుషులు లేరు, అడిగేందుకు ప్రజలు లేరు. ఇక్కడ చూస్తే మొన్న మా అమ్మ వచ్చినప్పుడు ఇగో ఇక్కడ కూర్చునే ఏడ్చింది, ఇగో మొన్న మా భరతుడు నన్ను ఇక్కడే కాళ్ళు పట్టుకు అడిగాడు అని ఈ ప్రదేశం అంతా కనపడుతూ వాళ్ళతో జరిగినటువంటి అంశాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ ఇక్కడే వగపు పుట్టించే వార్తలు, అంటే మనసుకి కష్టం కలిగించేటటువంటి అంశాలన్నీ ఇక్కడ చూస్తే ఈ అనుభవాలతో ఇబ్బందిగా ఉంటుంది. కనుక రాముడు ఎట్లా బయలుదేరాడంటే అండి, చాలా గొప్పగా బయలుదేరాడండి. ఈ చిత్రకూటాన్ని వదిలి బయలుదేరుతున్నాడు. ఎలా బయలుదేరాడో తెలుసా? అని చెంబు తెప్పెలలు భుజాన వేసుకొని, చెంబు తెప్పెల తీసుకుని భుజాన వేసుకున్నట్టు రాముడు. హాయిగా తెలుగులో ఉన్నాడు రాముడు. చెంబు తెప్పెలలు భుజాన వేసుకొని ధనుర్బాణంబులు ధనుర్బాణాలు పూనాడు. ఈ భరతుడు వచ్చాడు ఇంతకుముందు, వచ్చినప్పుడు ఏం చేశాట అంటే 10 బళ్ళ నిండా బాణాలు మోపులు మోసుకొచ్చి పెట్టాట, అన్నగారికి ఉపయోగపడతాయని. 10 బళ్ళలో ఉన్నాయి బాణాలు, అవన్నీ కూడాను ఆ ఆశ్రమంలోకి చేర్చాట, జాగ్రత్తగా భద్రపరిచాడు. ఎందుకు? తర్వాత ఎప్పుడైనా ఆటవికుల్ని పిలిపించి వాళ్ళతో తాను ఎక్కడుంటాడో అక్కడ తెప్పించుకోవడానికి వీలుగా ఉంటుందని అని అవన్నీ భద్రపరిచి
ఆటవికుల చేత తెప్పించుకొని వచ్చునని బయలుదేరి ముగ్గురు నడుచుకుంటూ కొంత దూరానికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ అక్కడ వాళ్ళకి అత్రిమునిరాజు ఆశ్రమంబు చేరి, అక్కడ అత్రిముని యొక్క ఆశ్రమం దగ్గరికి వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ముని అప్పుడు ఆశ్రమంలో ఏం చేస్తున్నట్టంటే సమాధి నిమీలితాక్షుడై ఉన్నాడు. కళ్ళు మూసుకుని తపస్సమాధిలో ఉన్నాడు ఆయన. ఆయన కళ్ళు తెరిచి చూసేటప్పటికీ వీళ్ళిద్దరూ కనపడ్డారు. కనపడిన తర్వాత మనము ఇక్కడ చిన్న ఘట్టాన్ని ఊహించుకోవాలి. ఎలా అంటే, పెద్ద ఆయన మన కోదండరాచార్యులు గారు ఇక్కడ ఉన్నారు. ఈ ఊళ్ళో ఆయన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక కుర్రాడో ఎవరో కొంతకాలం హైదరాబాదో లేకపోతే అమెరికానో పోయాడు. ఓ 10 ఏళ్లకో 20 ఏళ్లకో తిరిగి వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఎట్లా పలకరిస్తారు అంటే, ఏరా బాయ్ ఎప్పుడొచ్చావు, అంతా కులాసానా, అబ్బా ఎప్పుడు వచ్చావరా బాబు, నిన్ను చూస్తే మీ నాన్నను చూసినట్టుంది, ఇవన్నీ అంటాడు కదా ఈయన. సరిగ్గా ఇవే మాటలు అంటున్నాడు. ఓ ఈ నాయన రామచంద్ర శిశువ, ఓ లక్ష్మణ తల్లి సీత, ఎన్నాళ్లకు అత్రియంచు ముని ఇందై ఉన్నాడు కండంచాయన్. ఇన్నాళ్ళకి ఇక్కడ ఓ మనిషి ఉన్నాడని చెప్పి మీరు గుర్తించారా నాయన. మీ ఎదనంచు ఆ దశరథుండై వచ్చెను అని ముని అనగా, ప్రేయో భావంబు నొల్కబోసే ముని పారీధారలై వక్కులన్. అప్పుడు వాళ్ళు ముని పాదాల మీద కేళ్లు మోపి చక్కగా తాకుచు వాళ్ళ కనులను సాము విచ్చిన పాలత్వచ మంటునాస మొదలై చెల్వారు ప్రేమంపు భావన వీచి మధురాక్షి కాంత పెరలై వాకల్ కపోలార్ద్రతల్. వాళ్ళని చూసి దండం పెట్టారు. వాళ్ళందరూ చాలా ఆ మనసు ఆర్ద్రమైంది. ఇక్కడ దుఃఖపడట్లేదు, ఆర్ద్రమైంది. వాళ్ళకి అప్పుడు తెలియకుండానే కళ్ళ వెంట చెమ్మగిల్లింది అంటామే, అలా జరిగింది. అయిన తర్వాత ఇంతకీ సీతను తిరిగాడు. ఇంతకీ తిరిగి ఈయన ఎవరో నీకు తెలుసా అని అడుగుతున్నాడు రాముడు. ఎంత సరసమో చూడండి అక్కడ. తత్సమాగమం నందు గరళ్ళు యొక్క ఎడము చూచి శ్రీరామచంద్రుడు సీతతో, ఈయన ఎవరో నీకు తెలియనా అన ఆ తల్లి అంటోందిట. తెలికంటి వెలుగు ముక్కో మిలమిలలావు పచ్చిపాల మీగడ తరకు కలువ చెలికాడు తెలిసెను మునికంటి చివర తెలివెన్నెలలన్ అని అంటుంటే, ఈ అత్రి ఈయన బయట కూర్చున్నారండి, సోఫాలో కూర్చుని కబుర్లు చెబుతున్నారు మనతో. మరి ఏం చేయాలి, స్వామివారు లోపల నిల్లాలని పిలవాలి. ఇంకా వీళ్ళు వచ్చారు కదా చుట్టాలు, చాలా తర్వాత వచ్చారు కదా మరి చుట్టాలు. అందుకని అంతా ఆ ముని ఇంటి గుమ్మమున వంక చూచి, ఓసి వృద్ధ తపస్విని రా రా మివుల పాత చుట్టాలు వచ్చిరన్నాడు. మరి చాలా పాత చుట్టాలు వచ్చారే, నువ్వు తొందరగా బయటికి రా అని చెప్పి, ఓ వృద్ధ తపస్విని రా రా, ఇక్కడ మనకి పాత చుట్టాలు వచ్చారు, మిగుల పాత చుట్టాలు వచ్చిరన అనసూయాదేవి వచ్చింది. ఆవిడ ఎట్లా ఉందయ్యా అంటే, అనసూయని మనకి పరిచయం చేస్తున్నారు. ఎండి బెరళ్ళు పేడెత్తిన వంకర రావి పుల్లయ్యుబోని రమణి కలది, సాయాన్నకృత హోమ సంగ ఆగ్నేయ శిఖా పింగళి ముమలౌ కనులు గలది, సారది బండిన మొక్కజొన్న కర్రల తుదన్సోలు పొత్తులు తుది జుత్తు కలది. ఆవిడ జుట్టు ఎలా ఉందో కూడా చెబుతున్నాడు ఆయన. మహిత కార్తీక చంద్ర మండలాభిముఖీన తీక్ష్ణాంశు కిరణ సందీప్తి కలది, అంత తీక్ష్ణమైనటువంటి ఇది ఉంది. పాలమున నిడ్డ కుంకుమ ప్రభల చేత ఆశ్రమాఖిల దిగ్వీధులందున సుమంగళిత్వ మర్యాద మంజులత్వములు అనుకొనది ముసలిది అరుగుదెంచి. ఆవిడ అట్లా వచ్చింది ఆ తల్లి. వచ్చిన తర్వాత వీళ్ళు అనసూయని చూశారు. ప్రేయములైన కందుళుకు పేరిచి జానకి చూపి, ఈ జానకిని చూపించాడు ముని. అమ్మి ఎవరో ఎరుంగుదువే, ఓ అమ్మి ఈవిడెవరో తెలుసా నీకు, ఈ పసిదానిని సీతయే ఈ సీతయే అని చెబుతున్నాడు. అసలు ఎంత హాయిగా తెలుగులో వాళ్ళు మాట్లాడుకున్నారో చెబుతున్నాడు. ఆయన ఇంద్రనీల శకలాకృతి మైథిలిని అల్లుడు వాడు. ఈ సీతకు మూడని చెప్పట్లే కదా, మైథిలి రాజు జనక మహారాజుకు అల్లుడు వీడు. రారాయే నటందు వచ్చిరి ధరాసుతనేమో ఇది ఇంక జూతువో, ఇక ఈవిడ చూడవయ్యా సీతని అని చెప్పంటున్నాడు అని రామచంద్రుని చూశాడు. తర్వాత మళ్ళీ పరిచయం చేస్తున్నాడు ఎవరిని, అనసూయాదేవిని.
10,000 ఏండ్లు మహోగ్ర తపము తను ప్రారంభముంచేసి 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది. తా ముదిసెను, ముసలిదైపోయింది. మగ్గెను గుట్టలంబడి తపంబులు పుణ్యములు గూర్చె మున్నొదవెం కర్వు 10,000 కొమ్మ పసరాకో ధాత్రిపై చెమ్మయో యది కనిపించక చిన్కులేక జనమల్లాడన్. 10 ఏళ్ల పాటు భయంకరమైన కరువు వస్తే కనీసం ఒక పచ్చటి ఆకు కనపడలేదు, కొమ్మ కనపడలేదు, చెమ్మ తడి కూడా కనపడలేదు. నీళ్లు మాట పక్కకు పెట్టండి, తడి కూడా కనపడలేదు. అప్పుడు ఈవిడ కందమూలాలని తన యొక్క మంత్రశక్తి చేత తపోబలము చేత సృష్టి చేసి అమరుల నది చొక్కపు రీతి మలచే గంగా నది నీళ్లు తెచ్చినట్టుగా చేసి ఋషిలోక పిపాసన నయన దీక్షగా 10 ఏండ్లు, ఆ 10 ఏళ్ళు కూడా ఈ ఋషిలోకానందరికి కూడా దాహం తీర్చింది, కందమూలాలు సృష్టించింది, ఆ విధంగా వాళ్ళని రక్షించిందయ్యా అని చెప్పి ఒక సందర్భంలో ఏమైందంటే దేవతలకు కష్టం వచ్చింది. ఏం కష్టం వచ్చిందయ్యా అని అంటే, ఒక తపస్విని శపించారు. ఆవిడ తిరిగి సూర్యుని శపించింది. ఏమని? సూర్యుని ఏమని శపించిందంటే, నువ్వు ఉదయించకుండా ఉండుగాక అంది. ఆయన ఏం చెప్పించాడు? 10 రోజుల్లో నీకు వైధవ్యం వస్తుంది అని సూర్యుడు ఈవిడికి చెప్పిస్తే ఆవిడ ప్రతిశాపంగా నువ్వు ఉదయించకుండుగాక పో అంది. ఎందుకంటే ఉదయించాడు అనుకోండి రోజు మారుతుంది, ఆయన రోజు ఉదయిస్తుంటే 10 రోజులు అవుతుంది. ఈ 10 రోజుల్లో ఎప్పుడైనా ఈవిడికి పతి దూరం కావచ్చు, ఈవిడికి ఇబ్బంది కలగవచ్చు అనేటప్పటికీ ఏం చేయాలో తెలియక ఆ దేవతలందరూ కూడా వచ్చినట్లయితే అప్పుడు ఈవిడ తన తపశ్శక్తితోటి ఆ 10 రోజుల్ని 1 రోజు కింద మార్చేసింది. ఆ 10 రోజుల్ని 1 రోజు చేసేటప్పటికి సూర్యుడు పెట్టిన శాపం ఏమిటి? 10 రోజుల లోపల పోవాలి. 10 రోజులు దాటిపోయింది కనుక సూర్యుడి శాపం వృధా అయిపోయింది. శాపం వృధా అయిపోయింది కాబట్టి సూర్యుడు యథాప్రకారంగా వచ్చాడు. లోకాలు మామూలుగా ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండిపోయింది. ఈవిడికి ఎటువంటి చెడు ప్రాప్తించకుండా హాయిగా భర్తతో సుఖంగా ఉంది. అలాంటి చేసినటువంటి ఈవిడ దైవత నమస్కార్హ, దేవతల చేత నమస్కరించబడటానికి అర్హురాలైనటువంటి ఈవిడ అని అని చెబుతున్నాడు ఆ విషయం. అలా చెప్పి అప్పుడు రఘుమూర్తి సీతను చూసి అన్నట, మా అమ్మంబలెగానవచ్చు నీ వేగి సపర్యగా గొలువు మంచు చెప్పగా. ఇగో ఆవిడ మా అమ్మలాగానే ఉంది, నువ్వు పోయి ఆవిడకి కొంచెం సపర్యలు చేయిపో అని చెప్పి భార్యకి పురమాయించాడు స్వామివారు మొగుడు హోదాలో. వెళ్తే ఈ తల్లి లోపలికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అనసూయ కేల్మొగిచి అమ్మ నమస్కారము అంది అని తనని తాను పరిచయం చేసుకుంటుంది మరొక్కసారి. నేను జనకాధీసుని కూతుర్ని, తరణివంశస్వామికి కోడలన్, మా మామగారు ఫలానా, మా నాన్నగారు ఫలానా అని చెబుతోందనమాట. అంటే తల్లిదండ్రుల యొక్క పేర్లని ఇంటిని స్మరిస్తూ తన పరిచయాన్ని వాళ్ళ గొప్పతనం ద్వారా తాను పరిచయం చేసుకుంటూ ఉంది. ఇక ఆ అనసూయ తల్లి ఎలా ఉందంటేట, బొమికల మధ్య నత్తుకొని పోయిన ఎండిన చర్మమైన పాదమ్ముల భవ తపస్సు సముదారత చెప్పాడు. వేళ్ల పార్శ్వభాగమ్ముల నింతలింతలుగా కాచిన కాయలు, ఆ కాయన కాచలు ఆ సృష్టి తపస్సులు ఎంత తపస్సు చేసిందో చెబుతున్నది అని చెప్పి ఆవిడ చెబుతూ, నిన్ను చూస్తుంటే అమ్మా నాకు ఆ సావిత్రి గుర్తొస్తోంది, ఆ అరుంధతి గుర్తొస్తోంది, అలాంటి పెద్ద పెద్ద వాళ్ళని ఈ భక్తురాలు నిన్ను చూస్తున్నానమ్మా అని చెప్తే అప్పుడు అనసూయ చాలా ఆనందంగా సీతని పలకరిస్తోంది. శిశువ, పిల్ల, బిడ్డ, నీ పొనరుచు చేత దేవతల పోల్చిన చేత, నువ్వు ఏదో పని చేసావు చూడు, అది దేవతలతో పోల్చిన చేత, నువ్వు దేవతవయ్యావు అక్కడ ఆ ఒక్క చేత. పతిం త్యజింపకే చనినది సౌఖ్యమో వగపోచానకు, మొగుడిని వదిలేయకుండా మొగుడి వెనకాలే వెళ్ళటము అదేమిటి? సౌఖ్యమో వగపో, అది కష్టంగానే దుఃఖంగానే మొగుడితోటే ఉండాలి భార్య అన్నది, అది నువ్వు చేశావు.
భర్తయే దైవమాతడు మనుజుడో కాడో. వాడు మంచివాడా చెడ్డవాడా అని పక్కకు పెట్టు, భర్తయే భార్యకి దైవము. ధర్మ మహింబిది వారి ధరాసితాలక అని, అది మన ధర్మం, స్త్రీ ధర్మం ఇది అని చెప్పి ఇది ఎలా ఉండాలో చెప్పింది. ఎలా ఉండకూడదో కూడా చెప్పాలిగా మరి. యవ్వతే కామబుద్ధి హృదయేశ్వరుగై కనకపోగ పొంగులౌ జవ్వన మంది సౌఖ్యమతి చాదును దానికి కామభోగముల్ క్రువ్వును క్రువ్వనో ప్రిదిలు కొన్న వయస్సు శరీరమేచనందవ్వుల లోకమేగు మేమగును దాని కిరమ్మద కాంతిలోచన. అలా కాకుండా కామబుద్ధి చేత మొగుడిని లెక్క చేయకుండా వాడిని పట్టించుకోకుండా ఉండి తన కోరికలే తీర్చడం కోసం భర్తని వేపుకు తిని ఇలా ఉండేటువంటి స్త్రీకి ఎవరూ మెచ్చుకోరు, తర్వాత ఆవిడికి ఉత్తమగతులు కూడా ప్రాప్తించవు అనేటటువంటి విషయాన్ని అనసూయ సీతకి చెబుతోంది. ఎందుకు చెబుతోంది అంటే మా తల్లిలాగా ఉంది అన్నారు కనుక ఆవిడ అత్తగారి పాత్రను వహించి మళ్ళీ సీతమ్మ వారికి చక్కటి బుద్ధులు చెప్తోంది. ఆవిడికి తెలియక కాదు, తాను చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్పింది అని. పతిని అనుసరింపు, పతిని అనుసరించి వెళ్ళటం, పతిగూడబట్టు పతి నించుకోమ్మ పతిని బండించుకొమ్ము లేఖనది పద్మ కలికాంజలి ఎటంచు తీయ ఋషిపత్ని రొమ్ము గదించ సీత అని చక్కగా దగ్గరికి తీసుకుంటా ఆలింగనం చేసుకుంది. ఆ ఋషిపత్ని యొక్క ఆలింగనంలో ఆవిడ సన్నగా నెమ్మదిగా సర్దుకుని, తల్లి అమ్మ ప్రేముడి అంటే నా మీద అతిమైన ప్రేమతోటి నీవు నా దశ గుణాధానంబు గావించు ధర్మోల్లాసంబు అని నన్ను రామమూర్తి పురుషుండొక్కడు వేరొండు లేడు. నేను మామూలు వీడు కాదు, రాముడు ఎట్లాంటి వాడు అనుకుంటున్నావు, ఇలాంటి ధర్మమూర్తి వేరొకడు ఎక్కడా లేడు. ఎల్ల లోకములను ఏ లోకములో లేడు. తాదృశుడు నాయి తద్వ్రతంబేమి నా వల్లం తెచ్చుగుణంబు. నువ్వేదో నేను గుణవంతురాల్ని, నేను చాలా బుద్ధిమంతురాల్ని అంటున్నావు కదా, అలా కాదు, అలాంటి వాడితో ఉండటం నా అదృష్టం, ఇది నా గుణం కాదు, నా గొప్పతనం కాదు, అది ఆయన గొప్పతనం అని చెప్పి తాను చేస్తున్న పని యొక్క గుణాన్ని కూడా తన భర్తకే ఆపాదించి చెప్పింది తల్లి అని. చంద్రకాంతి పడితే చంద్రకాంత శిలలు అని ఉంటాయి. ఇవి ఆ పున్నమి నాడు ఆ చంద్రకాంత శిలలు కరుగుతాయి అంటారు పెద్దలు. లేత జాబిల్లి వెలుగు పూత వల్ల చంద్రకాంతంబు కరుగుట అంటే ఇప్పుడు ఈ రాయి కరగడం అని ఉన్నదే, ఇది రాయికి గుణమా లేకపోతే ఆ చంద్రుడి గొప్పతనమా? ఒక ప్రశ్న. సరే అది అట్లా ఉంచు అని ఆ విధంగా నా గొప్పతనం కాదు ఇది అని చెప్పి సదా దివాకరు పటుగోళ శక్తి పరికల్పిత చంక్రణం. ఏది తిరుగు గ్రహంబులు, ఈ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. ఎక్కడ తిరుగుతున్నాయి? ఒక దీక్ష బట్టి ఎక్కడ తిరుగుతున్నాయి? సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఈ తిరగటము ఈ గ్రహాల యొక్క గొప్పతనం అంటావా? దాని ఉదార బుద్ధి అంటావా? అబ్బే కాదు. సదా దివాకర పటుగోళ శక్తి, ఆ దివాకరుడి యొక్క శక్తి వల్ల, దాని ఆకర్షణ శక్తి వల్ల చంకరణము తప్పక ఆ తిరగడం తప్పించుకోకుండా తిరుగునుగాక ఆ గతి నధీనత మాలిన వైక్రమంబునన్. అలా ఆ దివాకరుడు యొక్క ఆకర్షణ శక్తి వల్ల ఈ గ్రహాలన్నీ వాటి చుట్టూ తిరుగుతున్నాయే కానీ ఈ తిరగడం అనేది గ్రహాల గొప్పతనం కాదమ్మా, నేను రామచంద్రుని అట్లాగే అంటోంది అని ఒక చంద్రుడిని చెప్పింది, ఒక సూర్యుడిని చెప్పింది. మళ్ళీ ఉదాహరణ, ఎందుకంటే సూర్యవంశపు రాజు రామచంద్రుడు అని. ఇక్కడ ఒక సీక్రెట్ చెబుతున్నాడు మనకి. మా మామగారికి మగువులు 300 మంది, అంటే దశరథ మహారాజుకి 300 మంది భార్యలట. బాగానే ఉంది, దానివల్ల మనకి ఇబ్బంది ఏం లేదు. కానీ విషయం ఏమిటంటే రామచంద్రులకు వారలందరూ కౌసల్యలమ్మ. ఈ 300 మందిలో కూడాను కౌసల్యని మాత్రమే చూసేటటువంటి గొప్పవాడు రామచంద్రుడు. వారలందరూ రామచంద్రులకు వారలందరూ కౌసల్యలమ్మ. నీ ఆశీః ప్రభావంబున రామభద్రుడట్టి పరమ సాత్వికుడు కన్పట్టడు మరి వాని మహిత సౌందర్యం మాట ఏల తద్విరోధులకు దైత్య స్త్రీలకైనను వాని చూచిన నిల్వనని అని. ఆ రఘురామస్వామి శౌర్యం ఏమందు తల్లి, ఆయన శౌర్యం గురించి ఇంకేం చెప్పాలి? ఆ మహాస్వామి సంపూర్ణుడు,
సంపూర్ణుడు అనే ఒక శబ్దంలో ఆయన పరమాత్మ అనే విషయం, ఎందుకంటే సంపూర్ణత్వం పరమాత్మకు తప్పింకెవ్వరికీ లేదు. అతని యందునను బతివ్రత యగుట గుణంబు కాదు, సద్వ్రతయతయ కాకపోవుట అసంభవము. అలా ఉండకపోవడం అసంభవం, అది నా గొప్పతనం కాదు, అలా ఉండటం సహజం. ఆయనతో ఉన్నవాడు ఎవరైనా అట్లాగే ఉండి తీరాలి అని ఆవిడ చెబుతోంది. అని చెబితే అనసూయ అంటుందట, ఎంత గొప్పగా చెప్పావురా తల్లి నువ్వు అని ఆనందపడి ఏం చేసింది అంటే అలా బుగ్గన అలా కొట్టిందిట. ఎంత ముద్దొస్తే అలా కొడతారు, చివురు చెక్కిలింగొట్టి ఇలా చిక్కుటక్కమని కొట్టి, ఓసి ఎంత బంగారు తల్లివే, ఓసి ఎంత బంగారు తల్లివే, నీవేమి బెడంగు మాటలే, ఎంత గొప్పగా మాట్లాడేవే, సుమాలీదంత మౌళుద్యుతి అవనీ గర్భమ, నీదు మాటలకు నా ఆనందముల్ పొంగులైనవి. నీ మాటలు వింటుంటే నాకు ఆనందం పట్టలేనంత కలిగిందమ్మా. అవ్వాని ఫలంబుగా కోరుకొనవే. నాకు కలిగిన ఆనందాన్ని నేనేం చేయాలి, నీకు ఒక వరం ఇస్తున్నా, కోరుకో అంది. నీ ఇష్టం వచ్చింది కోరుకో తల్లి, నీకు ఇష్టములు, నీకు ఏది కావాలో అది కోరుకోవమ్మా అంది. అని నైకంబుల్ కలవమ్మ యోసి పసిదాన. నైకంబులు అంటే ఏం లేదండి, ఒకటి కాదు అనేకములు అని. ఏకంగా ఒకటి కాదు నీకు ఇవ్వగలిగింది, అనేకం ఇవ్వగలను. ఊర్జితంబైన వాస్మాకీనంబులు సత్తపంబు లోక వాంఛలం గోరు మే ఇచ్చెదన్, నీకు గోరికలిచ్చుటైన తపమే నీలాంబుదారాధర శ్రీ కోలాహల దోహల సితరుచి స్విన్నావ కీర్ణాలక. నీకు కోరిక తీర్చడం, నీకు వరమివ్వటం అన్నది నేను అదృష్టంగా భావిస్తున్నాను, నాకు ఆనందంగా ఉంటుంది, నువ్వు తప్పకుండా కోరుకోవమ్మా అని చెప్పి వెంటపడింది అనసూయ సీతను కోరుకోమని. ఈవిడంటుంది, అన జనకాత్మజయు, ఈ జనకాత్మజ అంటుంది, కృతాంజలి అయి ఓ పెద్ద తల్లి, నీవు బిడ్డను నన్ను పాడు చేశాడు. నువ్వేం చేస్తున్నావు, నన్ను పాడు చేస్తున్నావు. నీ బిడ్డను తల్లి నేను పెద్దమ్మ, నువ్వు నన్ను పాడు చేయకే. కడకుంజూపకు నా తపస్సును నన్ను బొనరింపనిమ్ము, నా తపస్సులో నన్ను ఉండని. నీవు ఈ వరాలు వద్దు, నా కోరికలు తీర్చద్దు, నన్ను పాడు చేయక, ఈ కోరికలు అంటూ ఇస్తానని చెప్పి అని నవనూతనమైన బబద్దయాగుణంబును తపమాచరింతు తరి ప్రోద్బలమై చనుగాక నా దశన్. నా తపస్సు చక్కగా సాగేలా వరం ఎంత, ఇంకేం అక్కర్లే నాకు అంటుంది. ఎవడైనా కోరికలు కోరుకోమని ముందే చెప్పాడు. ఏమని చెప్పాడు, ఒరే 10 రోజులు ఒకరోజు చేసిన కెపాసిటీ ఉన్నది ఆవిడికి. 10 ఏళ్ల పాటు దేవతలకి ఉన్న ఋషులందరికీ కూడాను అన్నపానాదులు ఏర్పాటు చేసిన శక్తివంతురాలు ఆవిడ. 10,000 ఏళ్ళు తపస్సు చేసినటువంటి శక్తి ఆవిడ దగ్గర ఉన్నది. ఏదైనా కోరుకుంటే నాకేం వద్దే తల్లి, నన్ను పాడు చేయకు, నువ్వు కోరికలకు వరాలు ఇచ్చి పాడు చేయకంది. ఆ మానసిక స్థితికి మురిసిపోయింది అనసూయాదేవి. మురిసిపోయి విని మునిపత్ని చిరునవ్వున, నిన్నును పోలుదానవే నీవును తల్లి, నీతో పోలికి ఇంకెవ్వరూ లేవే తల్లి, నిన్నును పోలుదానవే నీవే తల్లి, తానయై నీపతి తన్ను బోలువాడు. కానీ వసుధాకుమారి, ఓ సీత, ఎదనొక్కను మోదము పట్టలేను, నీకే విధమైనదో ఒకటి ఇంపుగా టిగ్గలుగా చేయనించదు. నేను ఏమైనా సరే నీకేదో ఒకటి చేసి ఇవ్వాల్సిందే, నిన్ను వదిలిపెట్టేది లేదు అంది. మరి ఇప్పుడు ఏమి ఇవ్వాలి, ఆవిడ అడగదు, ఈవిడ ఇవ్వాలనుకుంటోంది. ఆనంద, ఎందుకంటే వద్దు అనేటటువంటి స్థితికి ఎవరైనా వరమిస్తానంటే వద్దు అనే స్థితిలో ఉన్నటువంటి తృప్తి ఉంది చూసారా, ఎంత తృప్త అయినటువంటి మనిషో ఆ ఒక్క మాటలో తెలుస్తుంది. అంత సంపూర్ణమైన తృప్తి చెందిన వాళ్ళకి ఇంకా ఆనందానికి అవధి ఎక్కడుంటుంది. అందుకని ఆ భావాన్ని చూసి, ఆ స్థితిని చూసి తట్టుకోలేక, నేను నీకు ఇవ్వదలుచుకున్నాను ఏదో ఒకటి అని చెప్పి, ఇది మైపూత, ఇది ఒంటికి రాసుకునే లేపం, ఇది గంధమిద్ది చీర, ఇగో ఇది గంధం, ఇది ఒంటికి రాసుకునేటువంటివి, తర్వాత ఇది చీర, ఇది పూమాల, ఇవి తల్లి ఇవి ఇస్తోందండి ఆవిడ అని. ఓ తల్లి, ఇది తపకల్పితములు, నా తపస్సుతో సృష్టించి ఇచ్చినటువంటి వస్తువులు. ఎందుకయ్యా ఇవంటే, ఇవి తీసుకోవమ్మా అంది.
ఎందుకు తీసుకోవాలటయ్యా అంటే చెబుతూ వస్తుంది. జానకి కొంచెం సిగ్గుపడింది, ఇంకొంచెం జాగు చేసింది. అంటే ఏమైంది ఇక్కడ? జాగు చేయడం ఎందుకు అంటే తాను తృప్త, తనకేమీ అక్కర్లేదు, కానీ ఇస్తానన్నది. ఇచ్చినది పెద్దలు ఇస్తున్నది తీసుకోకపోవడం తప్పు. తీసుకోవాలా వద్ద అక్కర్లేదు ఇవన్నీను, అందుకని కొంచెం జాగు చేస్తోంది అని ఆవిడ అందుట, లేదే తల్లి నువ్వు కట్టుకో, ఇక్కడే నేను చూస్తాను. పిల్ల కదా మరి, బిడ్డలాగా చూస్తోంది కదా, కట్టుకో అంటే సరే వెళ్ళింది. ఆ చీర కట్టుకుంది, ఆ పూమాల మెడలో వేసుకుంది, ఆ మైపోతల ఒంటికి పూసుకుంది, అన్నీ చక్కగా కట్టుకుని మళ్ళీ ఆవిడకు వచ్చి కూర్చొని పక్కన కూర్చుంది, ఇంకా మాట తీసేయలేక. అప్పుడు ఆవిడ అంటోంది, ఈ పూలమాలయు వాడదు. ఈ తపస్సుతో సృష్టించిన వస్తువులు కదా, ఈ పూలమాల ఎప్పటికీ వాడదు. అంటే ఆవిడ రోజు పూలు కొనుక్కోక్కర్లేదు. మైపూత జిలుగు చెడదు. ఈ పూసుకున్నటువంటి లేపనాలు ఏవైతే ఉన్నాయో ఈ జిలుగు ఎప్పుడూ చెడిపోదు, కొత్త డబ్బాలు కొనుక్కోక్కర్లేదు. మధురాపాంగ శ్రీ పాలిత లజ్జ నీ ఏపు చెడదు చీర నలగదే నా తల్లి. ఈ చీర నలిగిపోదు, పాడైపోదు, ఏమీ పాడదు. అంటే ఆవిడ సృష్టించినవన్నీ కూడాను, ఈ వస్తువులు ఏవి కూడాను పాడయ్యే వస్తువులు కాదు. ఎంత దైవ లీలో చూడండి. ఏడాది కాలం పాటు ఆవిడ అక్కడ ఉండాలి కాబట్టి ఇంత ఏర్పాటు ఇక్కడి నుంచి చేసి పంపిస్తున్నారు ఈ దేవతలు ఈవిడ ద్వారా. సరే, ఈ గంధము సనసనగా శ్రీగంధ మనోజ్ఞముదు పరీమళ రేఖల్ సాగి భవదీయపతి ఆసాగోళము నించు తేలియజాలని తావుల్ అని అలా చెప్పుకుంటూ వచ్చి వాటి గొప్పతనం చెప్పి, అవునే అమ్మా, ఇప్పుడు ఈ అడవుల్లో వాగుల్లో అక్కడక్కడ వీళ్ళు అనుకుంటుంటే విన్నాను, కొన్ని వార్తలు విన్నాను. ఏమిటి? మృడిని విల్లు విరుచు కథ. మీ ఆయన ఏదో విల్లేదో విరిచాట కదా, శివుడి విల్లు. ఆ కథ ఏమిటో కొంచెం చెప్పే తల్లి, నువ్వు చెప్తే వినాలనుంది అని అడుగుతుంది ఈవిడ. నీ ముఖం ద్వారా శరణంబమ్మ మరి లేసెసో యథార్థం బగుగా ఆ మృడు విల్లు విరిచిన సామి పతిగా దొరికే భాగ్యశాలి అవుటన్. ఆ విల్లు విరిచిన వాడి కథను ఎన్నో అదృష్టరంతరాలువే, ఆ కథ చెప్పే కొంచెం అని చెక్కిలి నిమిరి చుంచు దువ్వి ఏదమ్మా తల్లి అనిన జానకి అప్పుడు ఏం చేస్తుందంటే, శివధనుర్భంగము వరకు ఋషిపత్ని చీర కొంగును తరువాత తన చీర చెంగు చివరను సన్నగా మెలిపెచ్చుచి ఇట్లని ఆవిడ కొంగు తిప్పుకుంటూ చెబుతాడు. అంటే ఆ కథ మళ్ళీ తలుచుకోవడానికి ఆవిడ కొంచెం సిగ్గు అనిపించింది అనమాట. మళ్ళీ ఆ ఆనందము ఒక సిగ్గు లాంటిది అన్నమాట. ఆ చీర కొంగు చేస్తూ చెప్పిందిట అని. ఇక అక్కడి నుంచి కథ చెబుతోంది. ఏమని? శ్రీ యాజ్ఞవల్కుల శిష్యుడు మా జనకులు, మా నాన్నగారు యాజ్ఞవల్కుని శిష్యుడు. ఆయన ఒక వరుణుని ఉద్దేశించి ఒక యాగం చేశాడు. చేస్తే అందులో ఏమైంది అంటే ఒక పెట్టె దొరికింది. తవ్వుతుంటే భూమి దున్నడానికి ఆయనే పట్టుకున్నాడు మేడిని. పట్టుకుని దున్నుతుంటే ఒక పెట్టె దొరికింది. అందులో నేను దొరికానటమ్మా. నన్ను చాలా జాగ్రత్తగా తీసుకున్నాడు, చాలా సంతోషించాడు. తీసుకుని తన కూతురుగా పెంచుకున్నాడమ్మా మా నాన్న. కన్నాడు నన్ను జనకుడు చన్నిచ్చెను తల్లి, కాని సాకెను నన్ను చక్కగా నిచ్చెత్తుకొని పిననాన్న మరి ఆయన నాకు ప్రాణము తల్లి. మా పిననాన్న అంటే బాబాయ్ నన్ను బాగా దగ్గర తీసి పెంచాడమ్మా అని చెప్పుకుంటూ వస్తుంది. సరే, కొన్నాళ్ళయింది, నాకు పెళ్ళీడు వచ్చింది. పెళ్ళీడు వస్తే ఎంత గొప్పవాడైనా, ఇంద్రుడైనా చంద్రుడైనా సరే ఇంట్లో పెళ్లికి ఎదిగిన పిల్లలుంటే వాడికి కష్టమే కదా తల్లి. ఇక మా నాన్న సంబంధాలు చూస్తున్నాడు. ఇంట్లో ఇవాళ రేపు పిల్లల తండ్రులు ఇంట్లో మాట్లాడుకునే మాటలు మీరు అన్నీ వినే ఉంటారు కదా, వాటిని వరుసగా పోగేసి పద్యంలో రాస్తే ఈ పద్యం అవుతుంది. ఒకనికి విత్తముండినను ఉండదు విద్య. వీడికి డబ్బులున్నాయా అంటే వీడికి చదువు ఉండదు. సరే, రెండు ఉండినన్ సఖియకు నీడు జోడు అయినా చాలా కానంబడదు. సరే, రెండు ఉన్నాయా అంటే ఆ అమ్మాయికి సరిపడే రంగు ఉండదు వీడికి. వీడు నల్లగా ఉంటాడు, ఆవిడ తెల్లగా ఉంటుంది, ఏదో మొత్తానికి ఉండదు. దిద్దియును నింటికి పై కప్పు నిలిచి నీలుగా తాతడు సాధుశీలుడయ్యొకడు కనంబడడు. వాడికి పరాక్రమం ఉండదు. ఎట్లా ఎవడికి చేయాలి ఇప్పుడు ఈ అమ్మాయిని అని
ఎట్లా తీసుకురావాలి ఈవిడికి? ఈవిడెవరు? అయోనిజ, భూమిలో పుట్టినది. ఈవిడ సామాన్యురాలు కాదు. ఇలాంటి ఆవిడికి పరాక్రమవంతుడైనటువంటి సాధువైనటువంటి వాడిని నేను ఎక్కడ తేవాలయ్యా అని ఆలోచించి మా నాన్న ఏం చేశాడంటే స్వయంవరం ప్రకటించాడు. స్వయంవరం ఏమని ప్రకటించాడు అంటే, అప్పుడు వరుణునికి ఇచ్చేశాడు కదా, ఆయన నాకు ఒక ధనువు ఇచ్చాడు, శివధనువుసును ఒకటి ప్రసాదించాడు ఆయన నాకు. దీనిని వంచిన జగదీక వీరునకు చేడి అనిత్తు, నా పిల్లని ఇది వంచిన వాడికి ఇస్తాను అన్నాడు. అంటే ఇక వస్తున్నారు, వెళ్తున్నారు, ఎవరికి అది సాధ్యపడట్లేదు. బహుకాలంబుగా కేగుదించే, బహుకాలముగా ఏంటంటే ఈ ప్రకటన చేసి ఈ స్వయంవరం ప్రకటించిన తర్వాత వస్తున్న వాళ్ళు వస్తున్నారు, ప్రయత్నం చేసేవాళ్ళు చేస్తున్నారు, ఎవరికి సాధ్యపడి చాలా కాలానికి విశ్వామిత్రుడన్న ముని వచ్చాట. ఈ సందర్భంలో వచ్చి తొడరా దహరాకాశములోన వెలుగు వెలుగై, దహరాకాశములోన వెలుగు వెలుగై తా రామచంద్రుండు నిగ్రహము పొందిన శౌర్యభావము, శౌర్యమే కానీ నిగ్రహంగా ఉన్నాడు. వారిని తీసుకొచ్చి ఈయన ఈ విల్లు చూస్తాడండి అంటాడు. అంటే వీరు కృషానురేతసు విల్లును చూడగా వచ్చినారు. ఆ శివుడి విల్లుని వీళ్ళు చూడటానికి వచ్చారు. శౌర్యారభామాణులై దశరథాత్మజులిద్దరు, వీళ్ళిద్దరూ దశరథుని కుమారులు. రామలక్ష్మణులు ధరణీనాథ తెమ్మనినా అంటే తెమ్మంటే ఆయన విల్లు తెచ్చి అక్కడ పెట్టాడు. రాముడు దూరమునంద విల్లుగని దూకెను చాపము మీదికంతటన్. రాముడు పరిగెత్తుకెళ్ళాట ఆ చాపం దగ్గరికి. వెళ్ళేం చేశాడయ్యా అంటే కైవిల్లు పూనె, చేతిలో విల్లు పట్టుకున్నాడు. అందరకు కన్నులు బైరులు గమ్మెనెత్తెనో, ఎత్తాడు. ఆ వలకాడు వంచెనో. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం చూడండి, సీతమ్మ వారు ఏం చెబుతోంది? రాముడు విల్లు వంచినటువంటి ఘట్టాన్ని చెబుతోంది. ఇది కైవిలు పూనెనందరకును కన్నులు బైరులు గ్రమ్మె ఎత్తెనో యా వలకాడు వంచెనో శరాసనమున్ శరమెత్తి పూంచెనో శ్రీవేదధ్వమెల్ల వివరించిన మోహనోగ్రగరే రేఖా వివృత స్వనంబులకు కమ్మదనంబుల పూనె గుండియల్. ఆ బాగా ప్రకటంగా వినపడినటువంటి ఆ శబ్దానికి అందరికీ గుండెలు చల్లబడ్డాయట. అంటే దాన్ని నిలబెట్టాడు అని చెప్పడం. ఇది ఎప్పుడో జరిగిపోయిన ఘట్టాన్ని ఇప్పుడు చెప్పింది ఇక్కడ. అందుకని ఇక్కడ ఈ పద్యం ఇలా ఉంది. కానీ అసలు ఒరిజినల్గా ధనుర్భంగం జరిగింది అక్కడ. ఆ ఘట్టంలో చెప్పిన పద్యం ఏమిటి? ధనుష్కండంలో ఉంటుంది. ఇది ప్రసాద్ బాబు గారు చెప్పారు, 2-3 రోజుల క్రితం ఇంతకుముందు చెప్పారు. నిష్ఠ వర్ష దమోఘ మేఘ పటలి నిర్ఘచ్చజ్యోతితన్ పేష్టేరమ్మదమాలిక యుగపదుజృంభన్ మహాఘోర బంహిష్ట స్ఫురజ్ దుషండ మండిత రవాహీన క్రియా ప్రౌఢి ద్రాహిష్టంబై యొక్క రావమంతట నెసగం చిన్న చాపంబునన్ అని గడ్డ వెళ్ళిపోయింది. ఇంత జటిలముగా చెప్పిన పద్యాన్ని తల్లి ఇక్కడ ఏం చేసింది? మళ్ళీ అయిపోయిన ఘట్టం కదా, మళ్ళీ చెప్పుకున్నా అంత గట్టిగా చెప్పక్కర్లే, మళ్ళీ వెళ్ళి విరగలే. ఇక్కడ విరిగిందండి ఎప్పుడని చెబుతోంది కనుక హాయిగా తేలికైన పదాలతో పట్టుకున్నాడు, తెచ్చాడు, వంచాడు, విరిగింది అని తేలిగ్గా చెప్పేసింది అని అంటున్న జానకి వంక అనసూదేవి చూసిందిట. చూసి అక్కడ ఎంత ఆ ఘట్టాన్ని చూడండి. ఇక్కడ ప్రణయమందహాసంబులో తొంగిచూచు సన్నని పరిహాసంబుగా చూచిన జానకీదేవికి సిగ్గుపడిందిట. ఇంకా నేను చెప్పలేను పో అందిట. మీరు ఇట్లా ఏడిపిస్తున్నారు, నేను చెప్పను పో అంటే మళ్ళీ బుజ్జగింట, మా తల్లి చెప్పే అని చెప్పి మళ్ళీ బుజ్జగించినా ఇట్లా అంది. ఏమని? తనకు నన్నిత్తునన్నట్టి తండ్రితోడ తండ్రి పిలిపింపుమని చెప్పే దాశరథియు అని ఆయన పిలిపించమన్నారు. అయిన తర్వాత అప్పుడు వచ్చారండి వాళ్ళు. మా ఊర్మిళ ఉందే మా లక్ష్మణుడికి ఇచ్చారు. ఇక్కడ ఈ శబ్ద ప్రయోగం చూడండి. మా ఊర్మిళని మా లక్ష్మణుడికి ఇచ్చారు. మా ఊర్మిళ నాకంటే 2-3 నెలల చిన్నది. మా పినతండ్రికి 2 కూతుళ్ళు ఉన్నారు, మా అండవే శృతకీర్తి అని. వీళ్ళని
భరత శత్రుఘ్నులకు ఇచ్చారు అని, మా అందరి పెళ్ళిళ్ళు ఒకసారిగానే జరిగాయి తల్లి అని క్షమింపుము అంది. అంటే ఇక్కడ క్షమించమని ఎందుకు అడిగింది అంటే, తల్లి క్షమించుటేలే ఇది చెప్పింది ఈ విషయం. అమ్మ, మా ఊర్మిళ్ళని మా లక్ష్మణుడికి ఇచ్చారు, మా ఊర్మిళి నాకంటే 2 నెలలు చిన్నది, మా వాళ్ళని వీళ్ళకి ఇచ్చారు, మాండవ సొత్తుగా ఇట్లా ఇచ్చారు అని ఆనందంగా ఉల్లాసంగా చెబుతూ ఉండి, ఋషిపత్ని ముందు తాను ఒక్కసారి తాను మైమరిచిపోయి ఆ ఘట్టాన్ని ఊహించుకుని మళ్ళీ ఆ రోజు భావంలోకి వెళ్ళి సీత తాను పెద్దవారు ముందు కూర్చున్నాననేటువంటి విషయాన్ని మర్చిపోయి ఆ ఆనందాన్ని మళ్ళీ చవి చూసినప్పటికీ ఆ ఉల్లాసాన్ని తట్టుకోలేదు కాబట్టి వెంటనే గుర్తు తెచ్చుకుని స్ఫురణకు వచ్చి క్షమించమ్మా అంది. అనేటప్పటికీ, తల్లి క్షమించుటేలే, నిన్ను క్షమించడం ఏంటే, ఎల్ల జగంబులేలు స్వామి ఈ గతి నీకు పతిగా నొల్లిన నే వెలదికి నీ ఉల్లాసం ఉండదు, అదొక తప్పటవే. ఎవరికైనా ఉంటుందే, జగాలేలేరు స్వామి నువ్వు పెళ్ళు చేసుకున్నావే, ఆ విషయం చదువుతుంటే ఈ మాత్రం ఉల్లాసం ఉండడం తప్పులేదు, తప్పంటావా, ఏం కాదులా తల్లి అంటుంది. నేను ఇది ముందే విన్నా కానీ నీ నోటి ద్వారా విన్నాను అనుకున్నా అని చెప్పని హాయిగా పొద్దుపోయింది. ఇక నువ్వు వెళ్ళి, మీరు కూడా వెళ్ళి కలిసి ఆ కార్యక్రమాలు ఏవి ఉంటాయో సాయంత్రం పూట చేయాల్సినటువంటి ఆవిర్భాగాలు, మళ్ళీ ఆ అగ్ని కార్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చేసుకోండి అని చెప్పి వెళ్ళాడు. అనేసి అంతా అత్రి వాళ్ళకి ఏర్పరిచినటువంటి కుటీరం వైపుకి వెళ్ళి ఆ సౌమిత్రి ఏర్పాటు చేసినటువంటి అవన్నీ పూర్తి చేసి ఆ అగ్నిహోత్రాలను నిర్వర్తించి హాయిగా ఉన్న తర్వాత జానకి అంటోదిట, మన వైపున మన ఊళ్ళల్లో ఎవరికి మీదైనా మనకి ప్రేమ వచ్చింది అనుకోండి, ఎవరి మీద మనకి ప్రేమ వస్తే సంతోషంతో ఏం చేస్తాం, ఇంత డబ్బులు ఇస్తాం. మన వైపున ప్రజల ప్రీతుల అయిన సంతోషము కొలంది ఇత్తుము ధనమున్ గొనుమన్న రీతి ఋషివనితలు తపమిత్తురు మంచు బల్కుదురుసుడి. నేను తపస్సును ధారపోస్తానే అంటున్నారు చూడండి అని చెప్పి భర్తకు చెబుతుంది ఆ జరిగిన ఘట్టాలన్నీ. అప్పుడు రాముడు ఏమంటున్నాడు వినండి ఇక్కడ. అనినన్ రాముడు, ఆవిడ అట్లా అనగా రాముడు, కొంపదీసి అనసూదాయో సత్తపంబున నే ఎంతో గ్రహింపలేదు కదా, అసలు ఆ తెలుగు ప్రయోగం కొంపదీసి నువ్వు అలా అడగలే కదా అని చెప్పి చక్కగా పద్యంలో ఒక మత్తేహంలో ఇరికిచ్చాడు ఆయన స్వామి. ఓ పున్నాగవేణి అనగను వైదేహి విదేహరాజజ రఘుక్ష్మాభృత్ స్నేహం నీకు భార్యను వద్దంటిని నా తపంబు నన్ను చేయం జొన్పవే ఎంటినాన్. ఆవిడ తపస్సును అడిగేసేలే కదా వెంటనే ఆవిడ ఇస్తానంటే అని అంటే, లేదయ్యా నేను ఎవరిని అనుకుంటున్నావు, నీకు భార్యని, జనకుడు కూతుర్ని, ఫలానా వారి కోడల్ని, నేను ఫలానా, నేను ఎట్లా అడుగుతాను అనుకుంటున్నావు, నా తపస్సు నన్ను చేసుకో తల్లి అని దండం పెట్టానయ్యా అన్నాడు. అంటే అప్పుడు రాముడు సంతోషిచ్చాడట. సంతోషపడి ఏమో అచ్చర విధాన నెసగిదవని నన్ను భూమిసుతయిక నింతే శ్రీ మునిపత్ని కటాక్ష సేవాఫలమై అని ఆ గంధపూత అవన్నీ ఏమేమైతే ఇచ్చారో ఆ అంశాలన్నీ కూడా రామచంద్రుడికి చెప్పాడు అని అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అయిన తర్వాత అని తన గంధపూత మొదలైనవి చెప్పిన రామచంద్రుడున్ విని ఏమంటున్నట్టంటే, ఒకనాడు నీవై నవీనత బాసెద నాదు కంటికిన్ మునిసతి పొంగులవు కరుణ పుట్టుట కాకన సీత కాపురంబునకును వచ్చినట్టితరి పుట్టిన నీదు విరాగమేమియో నా మొగమే చూడలేదే, నన్ను చూడలేదే, ఆయమ కొన్నేండ్లు మరలనట్టు జరుగుట అటంచు మోమక నమ్మక మక్కట మీ మాటలు నమ్మరాదు మీకే వాడిద్దరు అసలు ఆ సరస సల్లాపాలతో ఆ మొగుడు పెళ్ళాలిద్దరూ అప్పుడు ఆ రాత్రి ఆ కబుర్లు చెప్పుకోవటము అవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరూ అక్కడ హాయిగా ఉన్నారు, ఆ రాత్రి అలా గడిపారు. నడిపిన తర్వాత ఆ మర్నాడు సంగతికి వచ్చారు వీళ్ళు. మర్నాటి సంగతికి వచ్చి అత్రి దగ్గరికి వెళ్ళారు. అత్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత సెలవు తీసుకుని చిత్రకూటపు సమీప దేశమును వదిలేసి వెళ్దామనే ప్రయత్నంలో ఉన్నాము అని చెప్పి అడిగితే, ఇక్కడ దండకాఖ్యం అనేటటువంటి కారవిడింజడ నెంచితిరంతటన్, అక్కడ దండకారణ్యంలోకి ప్రవేశిద్దామనే నిర్ణయాన్ని తీసుకున్నామండి అని అత్రి మహర్షికి చెప్పారు. చెప్పి వారి దగ్గర పర్మిషన్ తీసుకుని అనుమతి తీసుకుని వెళ్తున్నారు.
ఎత ఎంచిరంతటన్ గ్రమ్మెను చీకటుల్ పరిసరమ్ములు. చీకట్లు గమ్మేట పరిసరం అంతా కనపడరాని చీకటుల్. ఈ కనపడరాని చీకటుల్ అన్న దగ్గర ఎందుకు ఆగుతున్నామంటే, రాబోయే కష్టాలు, రాబోయే దుఃఖమైనటువంటి సందర్భాలు, తర్వాత వాళ్ళు పడేటటువంటి బాధలు, ఇవన్నీ కూడాను కనపడనటువంటి చీకట్లు. ఆనందము కలిగితే ఎప్పుడు వెలుతురుతో పోల్చుకుంటాము, కష్టాలు కలిగితే చీకట్లతో పోల్చుకుంటాం. అందుకని వాళ్ళు దండకారణ్యంలోకి ప్రవేశం చేస్తున్నప్పుడు కనపడరాని చీకట్లు కనపడుతున్నాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ అలా ప్రస్తావనగా సూచి మాత్రముగా మనకి చెప్తున్నారు. ఇక్కడ ఎన్ని చక్కటి తెలుగు పలుకుబళ్ళు వాడారు, ఎన్ని చక్కటి తెలుగు సామెతల్ని తెచ్చి ఈ పద్యాల్లో ఇరికిచ్చారో, అలాగే మనం ఇంట్లో మాట్లాడుకున్నట్టు సంభాషణల రూపం ఎలా ఉంటుందో అలా ప్రతి పద్యంలోనూ ఆ సంభాషణల్ని ఇరికించడం అన్నది, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ కథ ఏదో మన ఇంట్లో, మన పక్క వాళ్ళ ఇంట్లోనో, మన ఇంటి ముందో, మన పక్క కాలనీలో జరుగుతున్నట్టుగా చూపించారే తప్ప అప్పుడెప్పుడో త్రేతాయుగంలో జరిగిన కథని కానీ, రాముడు ఎవరో ఎక్కడో ఉంటాడని కానీ అనిపించనంత దగ్గరగా రామాయణాన్ని తీసుకొచ్చి మనకి చూపించడానికి గల కారణం ఏంటంటే, విశ్వనాథ వారు రాముణ్ణి రకరకాలుగా దర్శించారు. ఆనందమూర్తిగా దర్శించాడు, ఇట్లా ఆయన్ని పరమాత్మగా దర్శించాడు, కోదండ రాముడుగా దర్శించాడు, జానకి రాముడుగా దర్శించాడు, ఇలా అయోధ్య రాముడిగా దర్శించాడు. ఈ దర్శించిన ప్రతి చోట రాముడికి ఆ సందర్భానికి ఆ పేరుకు తగ్గ విలక్షణమైనటువంటి నడకని మనకి ఈ గ్రంథంలో చూపించాడు ఆయన. అయోధ్య రాముడిగా ఉన్నప్పుడు రాముడి నడక, రాముడి చేత, రాముడి పలుకు విభిన్నంగా ఉంటుంది. జానకి రాముడుగా ప్రకటించినప్పుడు ఆయన చేత, ఆయన నడత, ఆయన నడవడి మొత్తం అంతా వేరేగా ఉంటుంది. ఇవన్నీ చెప్పి రాముడిని ఇంకోలాగా కూడా చూపించాడు మనకి. అది ఆత్మారాముడిగా దర్శించాడు. ఎప్పుడైతే రాముడిని ఆత్మారాముడుగా తాను దర్శించాడో, ఆత్మారాముడు ఎక్కడుంటాడు అంటే ప్రతివారి ఆత్మలోనూ ఉంటాడు. అలా దర్శించినందుకుగానే ఆయన ఒక జీవుని వేదనని ప్రతి పాత్ర ద్వారా ప్రకటించగలిగారు. ఆ ప్రకటించిన వైనము ఒడిసి పట్టుకుంటే కానీ కొన్ని చోట్ల దొరకదు, కొన్ని చోట్ల అట్లా తేట తెల్లంగా గోడ మీద రాసిన రాతలా కనపడుతూ ఉంటుంది. అయినప్పటికీ ఈ కథాభాగం మొత్తం నడకంతా కూడాను రాముని పైకి రాముడిగా పై అడుగు నుంచి మనకి ఆయన పరమాత్మ అనే భావాన్ని ఎక్కడా చెడనీయకుండా చక్కగా కథాకమనంలో తీసుకువెళ్ళారు విశ్వనాథ వారు. అయిన తర్వాత అందుకని ఇక్కడ ఈ కనపడరాని చీకటులు అనే దగ్గర రాబోయే కష్టాల్ని సూచించారు. ఇదే కథాఖండంలో మనకి రాముడు రావణాసురుడి దగ్గర ఉన్నప్పుడు, అశోకవనంలో ఉన్నప్పుడు కోతి వెళ్లే ఘట్టాన్ని చూపించారు. ఈ అంశాలన్నీ కూడా మనకి కథాభాగంలో అక్కడక్కడ సూచన మాత్రంగా చూపించుకుంటూ వెళ్ళారు. ఇలాంటి ఈ ప్రకారంగా నడుస్తున్న కథలో వారి దగ్గరికి వెళ్ళారు, అనుమతి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత దండకారణ్యంలోకి ప్రవేశించారు. హుత సప్త జిహ్వ జిహ్వోపరి ఖడ్గ ధారాకృత వక్షమౌ రక్కసివలే హోమ కుండోద్గత ధూమ మాలిక అన్న చోరమీనూటికి వారధివలే అగ్నిస్ఫులింగమున్న మినుగురులు వెల్గుల చొచ్చెడు తమాల కుంజముల వలె శిఖిశిఖా సంతాన సితభల్ల పరిలగ్న మహిత దేహంబైన మహిషము వలె వితత సౌదామిని పరివిద్ధ పునరు ఉదార సంక్రాంత కాలంబు తంబుల ఓలే నొలసి కొంచును విరిసి కొంచుడే నారనార రామాగ్ని గృహమంధకార పటలి. ఆయన ఆ ప్రదేశాన్ని వదిలేసి ఆ ఇల్లు ఖాళీ చేసి, ఆ అగ్నిగా ఉన్నటువంటి గృహాన్ని ఖాళీ చేసి అగ్నిలు పట్టుకుని బయలుదేరి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అలా వెళ్తూ వాళ్ళు నెమ్మదిగా దండకారణ్యంలోకి ప్రవేశించారు. అక్కడ తర్వాత ఘట్టాన్నంతా తర్వాతి కథాభాగంలో, ఇక్కడ దండకారణ్యంలో ప్రవేశించారు కాబట్టి ఆ అరణ్యంలోంచి వచ్చే కథాభాగం అంతా రేపటి నుంచి అరణ్యకాండలో చెప్పుకోవడం జరుగుతుంది. ఇక ఈ కథలో ఈ అయోధ్యాకాండకి నైకోద్రిక్త జనుర్నిమిత్తకమన మదేన పుంజముందా నయోధ్యాఖండం ఇది సాహితీ విమల తీర్థంబు
ఈ ఖండానికి ఆయన చెబుతున్నట్టు విషయం, సాహితీ విమల తీర్థంబు బార్పుతన్ వెండి కొండై కైలాసమునందు నందమూరట మేలై నీవు నీవై ఉమేష కైలాసము కాదో నీ ఎచటనున్న నచ్చోట విశ్వేశ్వర అని ఈ ఖండాంతమునందు ఈ ఖండము ప్లస్ ఈ ఈ కాండకి కూడా చివరి పద్యంగా ఇది చెప్పారు. శివుని గురించి చెబుతూ ఆయన ఉండేటటువంటి వాళ్ళ నందమూరు అనే ఊర్లో విశ్వనాథ సత్యనారాయణ గారు ఉండే వారి ఊర్లో అక్కడ విశ్వేశ్వరుడి మీద చెప్పినటువంటి ఈ పద్యము. ఆయనకు విశ్వేశ్వరుడు అంటే చాలా ప్రీతి, ఆ శివార్చనాది. ఇంక మీకు ఇక్కడ ఈ రామాయణంలో ఇప్పటిదాకా మనం చెప్పుకున్న కథాభాగంలో, నిన్న ఇవాళ చెప్పుకున్న కథాభాగంలో ఎక్కడెక్కడ దేవతార్చన ప్రసక్తి వచ్చినా అవన్నీ ఆయన సొంతంగా వారి దేవతార్చనలో భాగాలే మనకి విరవించి చెప్పినట్టుగా ఉంటాయి. చుట్టరికలు కూడా ఆయన అనుభవించిన చుట్టరికలు, వాళ్ళ అక్కచెల్లెలతోటి వాళ్ళ అన్నదమ్ములతోటి ఈ విధంగా ఉన్న వివరాలే మనకి చెప్పుకుంటూ వస్తారు. అవన్నీ కూడాను మనకి కళ్ళకు కట్టినట్టు చూపించడానికి తాను స్వానుభవంలో చూచినటువంటిది రాముడికి ఆపాదించి చెప్పాడు. అది ఒకటి. ఇది సాహితీ విమల తీర్థముట ఈ అయోధ్యాకాండ. ఎందుకంటే ఇందులో సాహిత్యమునకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి విశేషాంశాల్ని ఇందులో వారు ప్రస్తావించారు. రకరకాలైనటువంటి వృత్తాలు ఎన్నుకోవటంలో కానీ, పద్యాల గమనంలో కానీ, ఇప్పుడు సీస పద్యాలు ఉన్నాయనుకోండి, అన్ని సీస పద్యాలు ఒకే మూసలో పోసినట్టుగా తెగవు. కొన్ని పాదాంతంలో తెగుతాయి, కొన్ని పాద మధ్యంలో తెగుతాయి, కొన్ని మొత్తమంతా నడుస్తాయి, ఒకటి ఈ పాదంలోంచి రెండో పాదంలోకి వెళ్తాయి. అంటే సందర్భాన్ని బట్టి ఏ పద్యాన్ని ఏ విధంగా రాయాలో అంత అందంగా అంత సొగసుగా తీర్చిదిద్దినటువంటి ఈ అయోధ్యాకాండ అనసూయ ఖండికతోటి ఇవాళకి ఇది పరిసమాప్తమవుతోంది. ఇది మిగతా ఖండముల కన్నా కూడా చాలా చిన్న ఖండం. మిగతా ఖండాల్లో సుమారుగా 450 నుంచి 550, 600 పద్యాల వరకు ఉంటే ఇందులో కేవలం 203 పద్యాలే ఉన్నాయి. అంటే 200 పద్యాల దగ్గర మాత్రమే ఈ కథాభాగం అయిపోతుంది. తర్వాత ఖండాంతంలో ఉండే ఒక 3 పద్యాలతో ఈ ఖండం పూర్తవుతుంది. అందుకని ఇవాల్టి కథాభాగం చాలా తొందరగా ముగిసినట్టు అనిపిస్తుంది. కానీ ఇంత చిన్న ఖండమైనా కూడా ఇందులో అనేక విశేషాంశాలు ఉన్నటువంటి ఖండం ఇది. ఎందుకంటే అనసూయ సీతకి చేసినటువంటి ఉపదేశాలు చాలా చక్కనైనటువంటి ఉపదేశాలు. ఈ రోజుకి కూడా ఒక తల్లి తప్పకుండా తన పిల్లలకి చెప్పవలసినటువంటి ఉపదేశాలు ఇందులో ఉన్నాయి. అంచేత ఇది ఎప్పుడో త్రేతాయుగంలో జరిగినటువంటి రామాయణం కాదు, ఈ రోజు కూడా ఇంటింట్లో జరుగుతున్నటువంటి రామాయణమే. ఈ ఇంటింటి రామాయణాన్ని మనకి కళ్ళకు కట్టినట్టు చూపించారు విశ్వనాథ వారు. అలాగే ఏది చెప్పినా కూడాను మంచి చెబుతారు. అంటే ఏది చేస్తూ మంచి అది చెప్పడం ఒక ఎత్తు, ఏది చేయకూడదో కూడా చెప్పాలి. ఎందుకు రెండూ చెప్పాలి అంటే రామాయణము వేదముతో సమానమని చెబుతాం కదా. వేదం ఏం చెబుతుంది? 2 చెబుతుంది. ఒకటి విధి, 2 నిషేధము. ఈ విధి నిషేధాలు 2 చెబుతుంది మనకి. అట్లాగే ఏది చెయ్యాలో తెలియాలి, వాటిని ఆచరించాలి. ఏది చేయకూడదో తెలియాలి, అది పరిచయించాలి. అలా చేసినప్పుడే పెద్దలు చూపిన బాటలో మనం నడగలుగుతాం, మనం నడిచిన బాటలో మన పిల్లలు నడుస్తారు. ఎందుకంటే ఎవరికైనా చెప్పినది వినదానికన్నా కూడాను చేసి చూపిస్తే వచ్చేటటువంటి నేర్చుకోవటమే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలాంటి అయోధ్యాఖండలో 2 కాండలు వరుసగా చెప్పేటువంటి ఒక అదృష్టాన్ని నాకు ఈ సభ వారు కలిగించారు. సోమశేఖర్ గారు వారు ఎంత వివరంగా ఈ ప్రణాళికను నిర్వహించారంటే 30 రోజుల పాటు మల్లాప్రాడ శ్రీమన్నారాయణమూర్తి గారు, మీరు పేరు వినే ఉంటారు. ఆయనతో మాట్లాడుతున్న ఒక సందర్భంలో ఆయన చెప్పారు, అయ్యా నాకు తెలిసి 30 ఖండికలు 30 రోజులు నడిపించినటువంటి విన్వేషం నాకు 40 ఏళ్లలో ఎక్కడా కనపడలేదు. అప్పుడెప్పుడో ఒకసారి రోజుకు 3 ఖండాలు చొప్పున 10 రోజుల్లో 30 ఖండాలు చెప్పించారు. తర్వాత రోజుకు 1 కాండ చొప్పున కల్పవృక్షం చెప్పించడం విన్నాం, కానీ ఏ రోజుకు ఆ రోజు ఖండంగా చెప్పించడం అనేది నేను ఎక్కడా వినలేదండి అన్నారు. అంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఈ కార్యకర్తలు ఏర్పాటు చేశారు. ఇది ఒకటి. రెండోది, ఇంత చేస్తే కూడాను మీకు ఒక నిజం చెబుతాను, ఎవరికి చెప్పకండి. ప్రసాద్ బాబు గారు కానీ, పరాశరం ప్రసాద్ గారు కానీ, నేను కానీ, కేఎస్పి రాయ్ గారు, సత్యప్రసాద్ రాయ్ గారు కానీ, అచ్యుతరామారావు గారు కానీ, ఇవందరినీ వదిలేండి. ఆఖరికి మా అందరికీ అనిపిస్తోంది ఏమని,
అయ్య బాబోయ్, ఇన్ని పద్యాల్లో ఏ పద్యం వదిలిపెట్టాలి, ఏ పద్యం చదవకుండా ఉంటే ఎట్లా అనేటటువంటి ప్రతి పద్యములోనూ ఒక మెలిక, ప్రతి పద్యములోనూ ఒక సొగసు, ప్రతి పద్యములోనూ ఒక తెలుసుకోవలసిన అంశము ఇలా ఇరికిచ్చినటువంటి, అంటే ఆయన మనకి భారతం రాసినప్పుడు గ్రంథులు అంటారు చూసారా, వినాయకుడు రాయడానికి అడ్డుపెట్టినట్టు, అలా ప్రతి పద్యము ఒక గ్రంథే. అంత పటిష్టముగా రాయబడినటువంటి ఈ గ్రంథాన్ని అప్పటికి 2 గంటలు ఇస్తే ఇది కూడా చాలా తక్కువ ఇచ్చాడని సోమశేఖర్ మీద మాకే కోపం వస్తుంటే, అంటే చదువుకోకుండా ఇప్పుడే పుస్తకం తీసి చదివిన మాకే ఇంత బాధగా ఉంటే, చదవంగానే అర్థమయ్యి అందులో లోతులు తెలిసి వేదాధ్యయనం చేసి వేదావధానం చేసి అనేక సంస్కృత గ్రంథాలు పరిశీలించి పరిశోధనలు చేసినట్టు కోదండరామాచార్య గారికి ఇంకెంత కడుపు రగిలిపోవాలి. అంటే సమయము సరిపోని స్థితి, 2 గంటలు ఇచ్చినా ఖండం ఇచ్చినా సరిపోవట్లేదు, అంత సొగసు ఈ గ్రంథంలో ఉంది. అలాంటి ఈ గ్రంథం గురించి తెలియని పిల్లవాడి చేష్టలాగా 4 మాటలు మాట్లాడే ప్రయత్నం చేశాం. అందరూ విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఈ కార్యక్రమానికి స్వస్తి. తర్వాత విషయం కార్యకర్తలు నిర్వహించాలి. ఈనాటితోటి అయోధ్యకాండ పరిసమాప్తమైంది. బాలకాండలో 5 ఖండికలు, అయోధ్యకాండలో 5 ఖండాలు, మొత్తం 10, అవతారిక 11 ప్రవచనాలు. ఈ పరంపరలో 31 ప్రవచనాల్లో 11 రోజులు పరిసమాప్తమైనాయి. రేపు చాలా ముఖ్యమైన నుంచి అరణ్యకాండ ప్రారంభమవుతుంది. రేపు శ్రీమాన్ కె కోదండరామాచార్య గారు అరణ్యకాండలో మొదటి ఖండమైన దశవర్ష ఖండం, బహుశా దశవర్ష ఖండం అంటే 10 సంవత్సరాలు వాళ్ళిద్దరు కలిసి అడవిలో తిరిగే అంతా అని నేను అనుకుంటున్నా. కరెక్టేనో కాదో నాకు తెలియదు. గురువు గారు రేపొద్దున శ్రీమాన్ కె కోదండరామాచార్య గారు రేపు వారి ప్రవచనం ఉంటుంది. సరిగ్గా 6:30 ప్రారంభమవుతుంది. ఇంతటితోటి ఈనాటి కార్యక్రమానికి స్వస్తి. మరి ఒక్కసారి శ్రీ అనంతకృష్ణ గారిని నిన్న ఈరోజు అయోధ్యకాండలో 2 ఘట్టాలు సవివరంగా మనకు అందజేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా ప్రార్థన.